ఎస్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. పొద్దున్నే 6:19 అవుతుంది. అరే ఈరోజు జూమ్ లేకపోతే ఇంకొద్దిసేపు పండుకుంటుంటే కదా అని చెప్పేసి, సో మా పిల్లలు అంటారు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి కదా, రేపు ఆదివారం కదా, శనివారం నాడు నైటే చెప్పేస్తారు, నన్ను పొద్దుగాల అస్సలు లేపకని చెప్పేసి. సో అట్లాగే, సో ప్రతిరోజు మనకు పొద్దున్నే జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో పిల్లల్ని మనం స్కూల్కు పంపించినా కూడా మనకు చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు, పొద్దున మనం చదువుకున్నది బాగా గుర్తుంటది అని చెప్పేసి. కొన్నిసార్లు మనము స్కూల్లో ఎగ్జామ్స్ ముందు మనం పొద్దున్నే లేచి సబ్జెక్టులు ప్రిపేర్ అవుతూ ఉంటాము. సో ఎందుకంటే చదివింది గుర్తుండాలి అని చెప్పేసి. సో అలాగే ఈరోజు మనం చేస్తున్న ఏదైతే ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో, అందులో మనందరం కూడా జీరో మైండ్ సెట్ తోని ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఒక కలెక్టర్ అయినా, ఒక క్యాబ్ డ్రైవర్ అయినా, సో ఇద్దరు సమానమే నెట్వర్క్ మార్కెటింగ్లో. ఒకరు పెద్ద కాదు, ఒకరు చిన్న కాదు. సో ఎందుకు అంటే మన కంపెనీయే మనకు అడ్వైజ్ చెప్తా ఉంది. సో వీఆర్ పార్ట్నర్స్, మీరందరూ కూడా మా కంపెనీలో పార్ట్నర్స్. సో మీ చదువుతో సంబంధం లేదు. ఒకవేళ చదివే అవసరం ఉంది అంటే ఆల్రెడీ క్వాలిఫికేషన్ పెడుతుండే, సో ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్లో రండి, అప్లై చేసుకోండి అని చెప్పేసి. సో అలాంటి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఈరోజు ఇంటింటికి మన యొక్క వెస్టీజ్ ఆపర్చునిటీ సో వెళ్తా ఉంది. సో అవకాశం కింద వాళ్ళకి వస్తూ ఉంది. కానీ అవకాశం వస్తుంది, కానీ అవకాశాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? సో ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ రేటు తక్కువ ఉండడానికి కారణం ఏంటి అంటే, దాని వాల్యూ తెలవకపోవడం. దీని వాల్యూ తెలియకపోవడము, గుర్తించకపోవడం. సో దీనివల్లనే సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంది. సో ఇక్కడ మనకు సక్సెస్ రేట్ వచ్చేసి ఒక 5 to 10% అని చెప్పేసి మనం నోట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఎంతమందికి అయితే కలుస్తున్నామో అంతమంది, బా మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చినావు, నేను కష్టపడి పని చేస్తా, నా లైఫ్ మార్చుకుంటా అని చెప్పేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఎంతమందికి కలిస్తే ఎంత రిజల్ట్ వస్తూ ఉంది? సో మెయిన్ కారణం ఏంటంటే అవకాశం ఫ్రీ అవ్వడం. సో అందరికీ అవకాశం రావడమే. ఎందుకంటే అందరికీ అవకాశము, ఈరోజు రాజకీయాలు చూసుకుంటే అక్కడ చదువుని మనకు మెయిన్గా చదువుని ఇంక్లూడ్ చేయలేదు. ఇంత చదువుకున్న వ్యక్తులే రాజకీయాలు చేయాలి అని చెప్పేసి. ఎందుకు అంటే ఒకప్పుడు మంచి చేద్దామన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళకి చదువు లేదు, కానీ దేశానికి సేవ చేయాలి అని చెప్పేసి ఎంతో మంది వాళ్ళ ఇంటెన్షన్ ఉండేది. సో అట్లాంటి వ్యక్తులని మనం దూరం చేయకూడదని చెప్పేసి ఆ రోజు చదువుని ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ రోజు వరకు కూడా చదువుతో సంబంధం లేకుండానే రాజకీయాలు ముందుకెళ్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు రాజకీయాలు అనేది చాలా కమర్షియల్ అయిపోయినాయి. మొత్తం మంచి కంటే డబ్బు సంపాదించడానికే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా ఉండే. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా చదువుని ఎందుకు తీసుకోలేరు అంటే, ప్రతి ఒక్కరికి లైఫ్ లో వాళ్ళు సంపాదించాలి, లైఫ్ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఒక కోరిక అయితే ఉంటది. ఆ కోరికని నెరవేర్చే అవకాశాలు బయట ఎక్కడ కూడా లేదు. బయట ఏ చోట కూడా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో అలాంటి ఒక అవకాశాన్ని నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సో ఇవ్వచ్చు అని చెప్పేసి మన కంపెనీ ముందుకొచ్చింది. సో అందులో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అంటే ఏజ్తో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా, క్యాస్ట్తో సంబంధం లేకుండా ఎవరైనా నాకు సమానమే, ఎవరైనా ఈ ఆపర్చునిటీలో పనిచేసి సక్సెస్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో కంపెనీ మనకు అవకాశం అయితే ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ అవకాశాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము? మనమే
ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకోకపోతే సో మనము ఈ బిజినెస్ లో ఎట్లా సక్సెస్ అవుతాం? సో కాబట్టి అర్థం చేసుకొని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో కాబట్టి వాళ్ళు ఫెయిల్యూర్స్ లో ఉన్నారు. అర్థమైన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, వాళ్ళు సక్సెస్ లో ఉన్నారు. సక్సెస్ లో ఉన్న వాళ్ళ సంఖ్య చూస్తే కనుక తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ఇన్కమ్స్ మాత్రము లక్షల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని కూడా మనం చూస్తూనే ఉన్నాం, మన కండ్ల ముంగట చూస్తూనే ఉన్నాం. సో అలాంటి లైఫ్ కి మనం లీడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని మనం పాటించాల్సిందే, మనం నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకుండా నా నేనుండే గుడిసె ఇల్లు మారాలి, ఒక డ్రీమ్ హౌస్ అవ్వాలి అంటే అవ్వదు. గుడిసె గుడిసెగానే ఉంటది. నేను నేర్చుకోకుండా నా ఇంటి ముంగట ఉన్న బైకు, సెకండ్ హ్యాండ్ బైకు ఒక కారుగా మారాలి అంటే అది సాధ్యం అవ్వదు. అదే బైక్ ఉంటుంది, ఆ ఉన్న బైక్ కూడా పోతుంది 100%. సో చాలా సీరియస్ గా వినండి. సో వీడియోస్ ఆన్ చేసుకొని వినండి. సో ఎందుకు అంటే ఈరోజు మనకు జాబ్ ఇచ్చిన పర్సన్, ఒక బాస్, అతను జాబ్ ఇచ్చిన పర్సన్ పలానా టైంలో మీటింగ్ ఉంది అంటే కంపల్సరీ మనం అటెండ్ అవుతాం. మరి బాసే ఫోన్ చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీకి జూమ్ స్టార్ట్ అయింది, మీరు అటెండ్ అవ్వండి, అటెండ్ అవ్వండి అని చెప్పేసి అడుక్కుంటాడు? అడగడు కదా. సో ఇక్కడ కూడా మనము మనము ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము ఈ బిజినెస్ ని అర్థం చేసుకోవాలా. ఇది నా బిజినెస్, మై వెస్టీజ్. పేరులో కూడా మై వెస్టీజ్ అనే ఉంది. సో మై వెస్టీజ్ అంటే నా కంపెనీ, నా వెస్టీజ్ అంటే నా కంపెనీ, నా బాధ్యత. నేను ఇక్కడ ఏమైతే చేస్తానో దాని రిజల్ట్ నేను తీసుకుంటా. కంపెనీ రేపటి రోజు 10,000 కోట్లకి టర్న్ ఓవర్ కి రీచ్ అవుతుంది. ఈ రోజు నీకు ఏదైతే వస్తుందో 10,000 కోట్ల టర్న్ ఓవర్ కి రీచ్ అయితే దాది 10 రెట్లు పెరుగుతుందా అంటే పెరిగే అవకాశము లేదు. ఎందుకంటే నీ టర్న్ ఓవర్ ను బట్టి నీకు ఇన్కమ్ వస్తుంది. 10,000 కోట్లు వస్తుంది కదా కంపెనీకి, అందులో నుంచి నీ ఇన్కమ్ రాదు. 10,000 కోట్ల టర్న్ ఓవర్ లో నీ యొక్క టర్న్ ఓవర్ ఎంత, నీ యొక్క టీమ్ టర్న్ ఓవర్ ఎంత, ఆ టర్న్ ఓవర్ లో నీకు రావాల్సిన ఇన్కమ్స్ ఏంటి, సో ఇవి మాత్రమే నీ అకౌంట్ లోకి వస్తాయి. సో ఈరోజు కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 3,000 కోట్లు, మా యొక్క హైయెస్ట్ ఇన్కమ్ 10 లక్షల రూపాయలు. 3,000 కోట్లలో నుంచి రాలేదు, నా యొక్క పర్సనల్, నా యొక్క టీమ్ టర్న్ ఓవర్ లో నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది 10 లక్షల రూపాయలు. అదే 3,000 కోట్ల నుంచి నాకు రావాలి 10% ఇన్కమ్ వస్తుంది అని చెప్పినప్పుడు 3,000 కోట్ల నుంచి మనకి ఇన్కమ్ రావాలి అంటే సో ఎన్ని కోట్లు అవుతుంది? 1000 కోట్లకి 10% అంటే 100 కోట్లు అవుతుంది. 3,000 కోట్లకి 300 కోట్లు అవుతుంది 10% అంటే. నాకు 300 కోట్లు రాలేదు, 10 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. అంటే నా యొక్క టర్న్ ఓవర్ లో నాకు వచ్చిన ఇన్కమ్ ఇది. మరి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ యొక్క టర్న్ ఓవర్ ప్రతి నెల లెక్క చేయబడుతుంది, క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. ఆ టర్న్ ఓవర్ రావాలి అంటే సో ఈ పనిని మీరు మొదలు పెట్టాలి. మీ టీం చేస్తున్నారు కాదు, మీరు మొదలు పెడితేనే టీం క్రియేట్ అవుతుంది. సో కాబట్టి వెస్టేజ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలా. వెస్టేజ్ అనే ఆపర్చునిటీ సో ఈ భూమి మీద ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అదృష్టం అనుకోవాలా. మీ వరకు ఒక అవకాశం వచ్చింది అంటే నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ 14-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వచ్చింది. వెస్టీజ్ ఆపర్చునిటీ 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వచ్చింది. అంటే నేను నా వయసు కాదు, సంవత్సరం. కంపెనీ యొక్క వయస్సు అంటే 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు జాయిన్ అయ్యే వాళ్ళకు వెస్టీజ్ 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 22 ఇయర్స్ లో రన్నింగ్ అవుతుంది. నేను 14 ఇయర్స్ ఉన్నప్పుడు, కంపెనీ స్టార్ట్ అయ్యి 14 ఇయర్స్ ఉన్నప్పుడు నేను బిజినెస్ లోకి వచ్చాను. 15th యానివర్సరీ నేను సెలబ్రేట్ చేశా. 14th ఉన్నప్పుడు వచ్చాను, 15th యానివర్సరీ సెలబ్రేట్ చేశా. మనం రీసెంట్లీ 21 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. సో నేను బిజినెస్ లోకి వచ్చినప్పుడు నా తోటి ఉన్న వ్యక్తులు చాలా మందికి ఆపర్చునిటీ చెప్తే ఇలాంటివి మస్తుగా వస్తాయి పోతాయి అని చెప్పేసి చాలా మంది అన్నారు.
నెంబర్ ఆఫ్ పీపుల్స్ సో అన్న మాట ఏంటి అంటే ఇలాంటివి వస్తాయి పోతాయి, ఇలాంటివి ఇందులో డబ్బు రాదు అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నా యొక్క మైండ్ సెట్ జీరో, ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన అంతే. సో ఎదుటి వ్యక్తి చెప్పే మాట ఏంటి, సో ఈ బిజినెస్ అనేటిది డబ్బు రాదు, ఇలాగే చెప్తారు, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా మోటివేషన్ చేస్తారు అని చెప్పేసి అన్న వ్యక్తులే ఉన్నారు. వాళ్ళెవరు బిజినెస్ లోకి రాలేరు. సో వాళ్ళ మాట ఒకవేళ నేను పట్టుకొని వాళ్ళని మాటకి నేను ఏకీభవించి అమ్మో నేను కూడా పోను, ఎందుకంటే ఇందులో మోసపోతే ఎట్లా అని చెప్పేసి నా మైండ్లో ఏదన్నా ఆలోచన ఉంటే గనక సో ఈ బిజినెస్ లో నేను కూడా సైన్ అప్ చేసేవాడిని అయితే కాదు. కానీ మీరు ఒక్కసారి గమనించండి, మనకి ఈ ఆపర్చునిటీలు తెలిసిన వ్యక్తుల ద్వారా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, తెలియని వ్యక్తుల ద్వారా వస్తుంది. సో తెలిసిన వ్యక్తుల ద్వారా ఆపర్చునిటీ వచ్చింది అంటే సో మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, సో ఇలాంటి వ్యక్తులు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు ఈ ఆపర్చునిటీ గురించి వాళ్ళకి ఎవరు చెప్పారు, వాళ్ళు మీకు చెప్తారు. ఇలా తెలిసిన వ్యక్తుల ద్వారా వస్తుంది. తెలియని వ్యక్తుల ద్వారా అంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదో ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటాం. సో అలా మాట మాట పెరగడం వల్ల మాట మాట కలిపి సో అక్కడ ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో అక్కడ నుంచి తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజులలో ఎట్లా తెలుస్తుంది అంటే సోషల్ మీడియా ద్వారా కూడా సో ప్రమోషన్ జరుగుతుంది. కాబట్టి ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, మనము ఏ విషయం చెప్పినా కూడా పర్సన్ టు పర్సన్ కలిసి చెప్పాల్సి ఉంటుండే. అందుకే కంపెనీ 2004లో స్టార్ట్ అయ్యి సో 2016, 17, 18 వరకు కూడా సో టర్న్ ఓవర్ ఎట్లా ఉంది, సో తర్వాత టర్న్ ఓవర్ ఆటోమేటిక్గా చాలా పెరిగిపోయింది. సో ఎందుకు పెరిగింది అంటే సో ఇక్కడ అప్పుడు సోషల్ మీడియా యూజ్ చేయడం అనేది చాలా తక్కువ. సో సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ, ఇంటర్నెట్ అనేది ఫెసిలిటీ లేదు. సో కాబట్టి అంత పేపర్ వర్క్ ఉంటుండే. ఒక వ్యక్తి జాయిన్ అయ్యిండు అంటే జాయిన్ అయ్యే టైంలో అతనికి పేపర్ మీద సో మనము అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి, ఈరోజు మనం యాప్ ఓపెన్ చేస్తే ఎట్లయితే ఫిల్ చేస్తున్నామో అదే ఫిల్ మొత్తము అప్లికేషన్లో రాసి ఆ రాసిన ఫామ్ని హెడ్ ఆఫీస్లో ఇచ్చి సో మనం ఐడి క్రియేట్ చేయాల్సి ఉంటుండే. ఫోన్లో కాకపోతుండే, ఐడిని అక్కడ సిస్టంలో క్రియేట్ చేయాల్సి వస్తుండే. అంటే ఒక 10 మందికి జాయిన్ చేయించి సో తీసుకెళ్ళాలి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుండే. సో కాబట్టి అక్కడ ఐడి యాక్టివేట్ అయిన తర్వాత బిల్లింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ ది స్పాట్లో మనం ఐడి కంప్లీట్ చేస్తున్నాం, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం, 10 నిమిషాల్లో ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళినామంటే 10 నిమిషాల్లో పని కంప్లీట్ అయిపోతుంది. ఐడి ఇచ్చేస్తున్నాము, అక్కడే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాము, ఆన్లైన్లో ఆర్డర్ హోమ్ డెలివరీ వచ్చేస్తుంది వాళ్ళకి. లేదనుకుంటే నియర్ బై స్టోర్స్ అప్పుడు లేకుండే కాబట్టి మనము 50-60 కిలోమీటర్ల జర్నీ చేసి వెళ్లాల్సి వస్తుండే. సో ఈ రోజులలో అట్లా లేదు, నియర్ బై 5-10 కిలోమీటర్స్ సిచ్యువేషన్స్లోనే మనకు స్టోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. సో కాబట్టి ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి, సక్సెస్ రేటు కూడా పెరిగింది ఇలా ఈ ప్రాసెస్లో. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, కానీ సక్సెస్ రేటు మాత్రం తక్కువ ఉంది. సో ఎందుకు అంటే సో ఈ పనిని ఒక వ్యక్తిని మనకు తెచ్చి ఇవ్వడం వల్ల సో దాన్ని మనం చిన్నగా చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు అర్థం కాకపోవడం వల్లనే సో మనం దాన్ని చిన్నగా చూస్తున్నాం. మనకు అర్థమైతే దీనికంటే గొప్ప బిజినెస్ అనేది లేదు. మరి వెస్టేజ్ చేయడం కష్టమా ఈజీ అంటే కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఏదో ఒక పని చెయ్యాలి అంటే ఒక వస్తువుని లేపి అక్కడ పెట్టాలంటే అది నీ యొక్క కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కష్టమో నష్టమో చేసి పెట్టేస్తావు. కానీ ఇక్కడ వ్యక్తులతో చేసే పని కొద్ది కష్టమైన పని. ఎందుకంటే వినరు. మంచి చెప్తే ఈ రోజులలో వినేవాళ్ళు లేరు, మంచిని కూడా చెడు రూపంలో చూసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. సో ఇటువంటి ఒక అవకాశం గురించి మనం ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నేటి సమాజంలో హెల్ప్ చేసే పీపుల్ సంఖ్య తక్కువ. ఏదైనా ప్రాబ్లం జరిగితే సెల్ఫీలు తీసుకునే సంఖ్య ఎక్కువ. ఆడ ప్రాబ్లంని ఐడెంటిఫై చేసి సో దానికి సొల్యూషన్ కంటే ఆడ సెల్ఫీలు తీసి ఆడ ప్రాణం పోతుంది అంటే
ప్రాణాన్ని కాపాడడం కంటే ప్రాణం పోయేంత వరకు వీడియో తీసి ఇలా పోయింది అని చూపించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇలాంటి సమాజంలో నేను ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చి నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తే లైఫ్ చేంజ్ అవుతుందంటే నమ్మే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అలాంటి తక్కువ ఉన్న దాంట్లో మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం. సో మనుషులతో చేస్తూ ఉన్నాం. మనుషులు మైండ్ సెట్ చాలా డిఫరెంట్. మీదికి మంచిగానే కనబడతాడు, మంచిగా సూటు బూటు అన్ని వేసుకుంటాడు, మైండ్ మాత్రం బుర్రలో పెండు ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఏముండదు, బుర్ర మొత్తం ఖాళీయే మీది కనబడడానికి. ఒక వ్యక్తి నార్మల్గా ఉంటాడు, మామూలుగా ఉంటాడు, కానీ ఆయన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనుషులు చాలా డిఫరెంట్ ఉంటారు. మనం మీద చూసి డిసైడ్ అవ్వకూడదు. అరే ఈ వ్యక్తి బాగున్నాడు, లుకింగ్స్ బాగున్నాయి, స్టైల్ ఉన్నాడు, ఆ స్టైలు ఆ లుకింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో పనిచేయదు. అందంగా ఉన్నాడు కదా అని పనిచేయదు. అందంగా ఉన్న వాళ్ళకి అందమైన మనసు ఉంటుందా? ఉండదు. వాళ్ళకి ప్రౌడ్ ఉంటుంది, నేనే అందంగా ఉన్నా అని చెప్పేసి ప్రౌడ్ ఉంటుంది. సో కాబట్టి ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే సో ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్ చేయకూడదు. మీకు తెలిసిన తెలియని వ్యక్తులు ఎవరికైనా సరే ఈ ఆపర్చునిటీని చెప్పగలగాలి అంతే. అలా చెప్పగలిగే వ్యక్తి సక్సెస్ అవుతాడు. అలా చెప్పగలగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ఆపర్చునిటీ పట్ల క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ రావాలి అంటే మనము మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అంటే మీరు డిసిషన్ తీసుకోవాలి. మీరు డిసిషన్ తీసుకోవాలి అంటే మీకు డ్రీమ్ ఉండాలి. సో ఫైనల్ చెప్పేది, ఈ బిజినెస్ డ్రీమ్ బిజినెస్, సబ్బు షాంపూ వ్యాపారం కాదు. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక సంస్థ, ఒక ప్లాట్ఫారం. ఈరోజు మనము టీవీలు పెడతా ఉంటాం. టీవీలలో సో రకరకాల ఛానల్స్ వస్తాయి. ఆ రకరకాల ఛానల్స్లలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒకసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జబర్దస్త్ తీసుకుంటా. జబర్దస్త్ అనే ఒక షో మనకు ఈటీవీలో వస్తుంది. సో ఈటీవీ అనేది మనకు చెప్తూ ఉంటారు, మల్లెమాల ఈటీవీ అని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఒక ప్లాట్ఫారం. ఆ ప్లాట్ఫారం ఒకవేళ క్రియేట్ చేయకపోతే, జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయకపోతే, సో ఈ రోజు జబర్దస్త్లో ఉన్న ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క లైఫ్ ఎట్లా ఉంటుండే, వాళ్ళకి అవకాశం అయితే ఉండకపోతుండే కదా. అంటే ఒక ప్లాట్ఫారం అనేది ఒక పని చేసే వ్యక్తికి, తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుందాము అనుకునే వ్యక్తికి ఒక ప్లాట్ఫారం కూడా కావాలి. నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నీకు అసలైన ప్లాట్ఫారం దొరకనంత వరకు సో నువ్వు అక్కడే ఉంటావు, జీరోలోనే ఉంటావు. నీ టాలెంట్ కి సరిపోయే ఒక ప్లాట్ఫారం దొరికినప్పుడు నీ టాలెంట్ బయటపడుతుంది, నువ్వు సక్సెస్ వైపు వెళ్తావు. సో అలా ఈరోజు జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు నుంచి నేను చూస్తున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే చాలా మంది సెలబ్రిటీ స్థాయిలోకి వెళ్ళిపోయారు, సెలబ్రిటీ రేంజ్ లో ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఇన్కమ్స్ అనేటివి చాలా బీభత్సంగా సంపాదిస్తున్నారు, మంచి మంచి ఆఫర్స్ తీసుకుంటున్నారు, మంచి యాక్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ టాలెంట్ అందులో మళ్ళీ కొంతమంది కనుమరుగైపోయారు, కొంతమంది కనబడట్లేదు. అదే షో మీద అదే ప్లాట్ఫామ్ మీద కొంతమంది కనబడట్లేదు. కొంతమంది యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ కనబడట్లేదు వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సో వీళ్ళంతా వాళ్ళు హెవీగా కష్టపడలేకపోవచ్చు, సో వాళ్ళకి వీళ్ళంత టాలెంట్ లేకపోవచ్చు. సో అట్లా అంటే ప్లాట్ఫారం అయితే ఉంది, కానీ దాని మీద మనము చేసే పనిని బట్టే రిజల్ట్ వస్తుంది. సో ఇంకొక ప్లాట్ఫారం ఉంది. సో అదేంటి, డి అని చెప్పేసి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అనే షో నడుస్తూ ఉంటుంది. సో అందులో వచ్చేసి డ్యాన్స్ కి సంబంధించి ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ ఈరోజు సినిమాలకి బయట ప్రోగ్రామ్స్లకి కొరియోగ్రాఫర్స్ గా సో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ ప్లాట్ఫారం లేకపోతే పబ్లిక్ వాళ్ళు ఎట్లా తెలుస్తుండే? మనం ఎప్పటి నుంచో విన్నాం, ప్రభుదేవ లారెన్స్ అని విన్నాం, కానీ ఈ రోజు చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అంటారు, జానీ మాస్టర్ అంటారు, వీళ్ళందరూ ఈ రోజు సక్సెస్ అయ్యారు అంటే ఇలాంటి ఒక స్టేజ్ అనేది వాళ్ళకు అవకాశం ఇచ్చింది, వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకునే అవకాశం ఇచ్చింది ఆ ప్లాట్ఫారం. సో దాని మీద వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో కాబట్టి అవకాశాలు వాళ్ళ ఇంటి వరకు వచ్చినాయి. సో అంటే ఒక డాన్సర్లకి ఒక డి అనే ప్లాట్ఫారం దొరికింది, ఒక కమెడియన్స్ కి జబర్దస్త్ అనే ప్లాట్ఫారం దొరికింది. సో పాడుతా తీయగా సో బాలసుబ్రహ్మణ్యం సార్ కండక్ట్ చేస్తుంటారు.
సో ఎంతమంది సింగర్స్ సో ఈ ప్లాట్ఫారం మీద పాడి ఈ రోజు అవకాశాలు తెచ్చుకున్నారు. సో ఇది కూడా ఒక అద్భుతమైన ప్లాట్ఫారం. సో సింగర్ అవ్వాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఎక్కడ పడతాం? సో ఇలాంటి ఒక ప్లాట్ఫారం మీద కాంపిటీషన్ లో సో నువ్వు గెలిచావు, నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. సో అక్కడికి నీకు అవకాశాలు అనేటివి వచ్చినాయి. సో సింగర్స్ ఒక ప్లాట్ఫారం ఉంది. సో ఇలా చూసుకుంటే ప్రతి రంగంలో కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. అంటే మన దగ్గర టాలెంట్ ఎంత ఉన్నా కూడా మనల్ని హైలైట్ చేసేది, మనలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టేదానికి ఒక ప్లాట్ఫారం కావాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి కదా. మరి మనకుండే ఒక డ్రీమ్, నేను కష్టపడడానికి రెడీ ఉన్నా, నేను డబ్బు సంపాదించాలి అని నా కోరిక ఉంది, నిజంగా ఉందా? ఉంది. నిజమైన కోరిక ఉన్న వ్యక్తికి మరి అవకాశం కూడా కావాలి కదా. నాకు ₹1,00,000 సంపాదించాలని ఉంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక జాబ్ లోకి వెళ్ళి ₹1,00,000 కోసం వెతుకుతున్నాం. ₹1,00,000 ఇచ్చే వ్యక్తులు ఈ రోజులలో లేరు. ₹1,00,000 జాబులు మనకు డైరెక్ట్ గా రావు. కొన్నేళ్ల కష్టం తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క స్కిల్, మీ యొక్క వర్క్ ని బట్టి అది పెరుగుతూ ఉంటది తప్ప ఒకటేసారి ₹1,00,000 వచ్చే అవకాశం ఎక్కడ లేదు. గ్యారంటీ ఇందులో ₹1,00,000 వస్తుందా అంటే 100% చెప్పలేం. అందులో గ్యారంటీ లేనే లేదు. ఎందులో? జాబ్ లో. సరే, జాబ్ లో ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు అని మనం అనుకుందాం. ఎంతమందికి అవకాశం ఉంది? సో నాకు అవకాశం ఉందా? నేను ఇంటర్మీడియట్ చదివా, ఒక వ్యక్తి 10th క్లాస్ చదివిండు, అవకాశం ఉందా? ఇప్పుడు సలీం సారు, శ్రీనివాస్ సారు 7th క్లాస్ చదువుకున్నారు. సో వాళ్ళకి అవకాశం ఉందా? ఏమి చదువుకొని వ్యక్తి ఉన్నాడు, బీబీ మేడం ఉంది, ఆమెకు అవకాశం ఉందా? ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది, సో అవకాశం ఉందా? అవకాశం లేదు. కానీ సంపాదించాలన్న కోరిక వీళ్ళకు ఉంది, పెద్ద స్థాయిలోకి ఎదగాలన్న కోరిక ఉంది, కానీ వీళ్ళకి అవకాశాలు లేవు కదా. ఒక జాబ్ లోకి వెళ్ళి నేను సంపాదించాలి అనుకుంటే అవకాశం అయితే లేదు. మరి అవకాశం లేని దగ్గర మనం ఎంత కష్టపడ్డా కూడా సో ఫలితం ఏముంటది? సో ఫలితం ఏమి ఉండదు, పోతూనే ఉంటది, సమయం పోతూనే ఉంటది. సో మన ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటది, మన వయసు పెరుగుతూ ఉంటది, కష్టపడని రోజు ఒకటి వస్తుంది. సో మనల్ని సగర్వంగా మెడలో ఒక శాల్వ కప్పి చేతిలో ఒక బుకే పెట్టి మీ ఇంటికి మీరు వెళ్ళండి అని చెప్పేసి సాధారణంగా పంపించేస్తారు. సో ఇది ఫైనల్ గా జరిగేది. అప్పటి వరకు మనము చేసిన కష్టాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, సో బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజుకు సిద్ధార్థ చెప్పే డైలాగ్ ఎట్లయితే ఉంటుందో, సో వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం నా లైఫ్ లో మీరే ఉన్నారు అన్నట్టుగా, ఆ వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ లో మొత్తము మీరు చేసిన కష్టం కనబడుతుంది తప్పిస్తే ఫలితం ముంగడ కనబడదు. ఫలితం ముంగడ చూసుకుంటే ఫ్యూచర్ ఎట్లా అన్న భయం ఏర్పడుతుంది. సో నన్ను ఎవరు పోషించాలి ఈ రోజు? సో ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది తప్ప సో అక్కడ మనకు పెద్ద సక్సెస్ అయితే లేదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, వెస్టీజ్ అనే అవకాశం మీ దగ్గరకు వచ్చిందంటే 2 పాయింట్లలో క్లారిటీ ఉండండి. ఒకటి, మీరు ప్రోడక్ట్స్ కొనుక్కొని ఇంట్లోకి వాడుకుంటారా? కొనుక్కున్న ప్రోడక్ట్ ద్వారా వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకొని పని చేస్తారా? కొనుక్కుంటా అంటే మీ అప్లైన్ చెప్పండి, నేను ఓన్లీ కొనుక్కుంటాను, ఇంకేం పని చేయను. సో ఒకవేళ పని చేస్తా అంటే పనిని కూడా సీరియస్గా చేయాల్సిందే, చాలా సీరియస్గా చేయాలి. సీరియస్గా చేయకపోతే ఏమవుతుందంటే ఈరోజు చాలా మంది వ్యక్తులు మన బిజినెస్లోకి వస్తున్నారు. అవకాశం అనేది అందరికీ ఉంది కాబట్టి అందరినీ తీసుకుంటున్నాం. అవకాశం చెప్పినాము, ఓకే, ఫ్రీ జాయినింగ్ అనగానే అరే రూపాయి కూడా కట్టేది లేదు కదా, జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయారు, ఓకే. సో తర్వాత చేయాల్సిన పనికి మాత్రం చాలా చాలా రకాల ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. సో ఈరోజు మనకు జూమ్ మీటింగ్ లోకి రమ్మంటే కూడా సో ఒక్కొక్కరికి ఫోన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. చిన్నపిల్లల్ని పొద్దున్నే నిద్ర లేపి తయారు చేసి స్కూల్కి రెడీ చేసి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించే అంత కష్టమైపోతుంది జూమ్ లో కూడా. సో ఎందుకు ఈ కష్టం అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అరే ఈ అవకాశాన్ని అయితే నేను తీసుకున్నా, వెస్టేజ్ అనే కంపెనీలో నేను జాయిన్ అయినా, మరి నేను ఎందుకు జాయిన్ అయినా అన్న క్లారిటీ అక్కడ ఇంకా రావట్లేదు. సో ఆ క్లారిటీ రావాలి అంటేనే మనము మీటింగ్స్లలో అటెండ్ అవ్వాలి, మీటింగ్స్ లో సక్సెస్ అయిన వ్యక్తుల మాటలు వినాలి. ఆ మాటలు వింటే ఆ వ్యక్తి చెప్పే మాటలకి ఆ వ్యక్తి ఆ సక్సెస్ తీసుకున్న సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకుంటే సో
ఈరోజు ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తాను. సలీం సార్ ఒకప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకున్న పర్సన్. సో ఈ రోజు నా లైఫ్ మారిందని చెప్తున్నాడు. అప్పులలోకి వెళ్ళిపోయిన పర్సన్ ఈ రోజు నా లైఫ్ మారిందని చెప్తున్నాడు. అంటే మీరు ఒక్కసారి గమనించండి, అలాంటి వ్యక్తి సక్సెస్ అయినప్పుడు మరి నాకు కూడా కొన్ని అప్పులు ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తి సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ గాను? సో అక్కడ ఒక ఆలోచన వస్తుంది. సో ఇప్పుడు శ్రీనివాస్ సార్ ఉన్నారు. సలీం సారు శ్రీనివాస్ సార్ బెస్ట్ ఫ్రెండ్స్. 6 నెలలు సో బిజినెస్ చెప్పినప్పుడు తెలిసినా కూడా 6 నెలల వరకు బిజినెస్ లోకి రాలేదు. ఆయన 6 నెలల తర్వాత డిసిషన్ తీసుకొని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని బిజినెస్ లోకి వచ్చిండు. రావడం లేట్ అయినా బిజినెస్ లో డిసిషన్ స్ట్రాంగ్ గా తీసుకొని వచ్చిండు. మనం కూడా మనకు వెస్టేజ్ ఆపర్చునిటీ తెలుసు, సంవత్సరం వేస్ట్ చేద్దాం, ఓకే. కానీ ఒకవేళ మనం వెస్టేజ్ చేద్దామని వస్తే అక్కడి నుంచైనా సీరియస్ చేయాలి కదా. కొంతమంది టైం వేస్ట్ చేస్తారు, మళ్ళీ బిజినెస్ లోకి వస్తారు, బిజినెస్ లోకి వచ్చి మళ్ళీ టైం వేస్ట్ చేస్తారు. అంటే 2 రకాలు. రాకుండా టైం వేస్ట్ చేస్తారు, వచ్చి టైం వేస్ట్ చేస్తారు. రాకుండా టైం వేస్ట్ చేస్తే ప్రాబ్లం లేదు, వచ్చి టైం వేస్ట్ చేస్తే మీ మీ యొక్క అప్లైన్ యొక్క టైం ను కూడా మీరు ఖరాబ్ చేస్తున్నట్టే. మీ అప్లైన్ అరే ఈయన వచ్చిండు కదా, ఈయన సక్సెస్ చేపిద్దాము, లేటుగా వచ్చినా ఈయన సక్సెస్ చేపిద్దాము అని చెప్పేసి సో ఆయన మనసులో ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే వస్తాము, కొనుక్కుంటాము, కథం, ఇక రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, అవతల ఎల్లుండి చెప్తా అని చెప్పేసి టైం పొడగొట్టుకుంటూనే ఉంటాం. సో అలా టైం పోవడం వల్ల సక్సెస్ వస్తుంది అంటే రాదు. మళ్ళీ 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఉండేసి మళ్ళీ అప్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయరు. సో కథం, సంవత్సరము రాకుండా పోయింది, వచ్చిన తర్వాత సంవత్సరం పోయింది. సో ఫైనల్ గా ఏం చేస్తారంటే మళ్ళీ ఈ వ్యక్తులు ఏం చేస్తారు, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకే వస్తే చేసినా కానీ ఏం రాలేదు అని చెప్పేసి ఈ చెయ్యని వ్యక్తులే గొప్ప గొప్ప సలహాలు ఇస్తారు. ఎవరికి? చేసేటోళ్ళకి, చేస్తున్న వ్యక్తులకి మళ్ళా సలహాలు ఇస్తారు. సో వెస్టేజ్ లో నేను కూడా కష్టపడ్డా అని చెప్పేసి, ఎట్లా కష్టపడ్డావో చెప్పడు. నేను ఏం కష్టపడలేరా, అసలు నేను ఎవరికి చెప్పలేదు, 2 ముగ్గురు చెప్పినా మనతో నేడైతుంది అని చెప్పేసి నేను ఆగిపోయినా. కానీ వెస్టేజ్ చాలా గొప్ప ఆపర్చునిటీ అని చెప్పరు. అట్లా చెప్తే ఆయన సక్సెస్ అవుతాడేమో, మళ్ళీ ఇది కూడా ఇంటెన్షన్ ఉంటుంది, నేను ఎట్లాగో సక్సెస్ కాలేదు కదా నేను ఎందుకు చెప్పాలా అన్న ఇంటెన్షన్ ఉన్న మైండ్ సెట్ అన్నమాట. ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఈరోజు వెస్టీజ్ ఆపర్చునిటీ స్టార్ట్ చేసేటప్పుడు మైండ్ సెట్ ఏమో ఒక రకం ఉంటుంది పని చేసే వ్యక్తులకి. అదే పని ఆపేసిన వ్యక్తుల మైండ్ సెట్ అనేది ఇంకో రకంగా ఉంటుంది. పని ఆపేస్తే ఏమవుతుంది? సో పని ఆపేస్తే నీ పర్సనల్ గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆపేసి ఉంటావు, కానీ వెస్టేజ్ ని తీసుకొచ్చేసి వేస్ట్ అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంది. వెస్టేజ్ లో ఉన్నంతసేపు ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకోవాలా, లైఫ్ చేంజ్ అవుతుంది, మంచి ప్రొడక్ట్స్ అని చెప్పే వ్యక్తులు వెస్టేజ్ చెయ్యకపోతే ఏం లేదు, మస్తు రేట్లు ఎక్కువ ఉన్నాయి, అవి లేవు ఇవి లేవు అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువనే ఉంది. ఎందుకు అంటే నేను సక్సెస్ కాలేదు, ఇంకొకరిని ఎందుకు సక్సెస్ చేయించాలా, ఎందుకు మన ఉన్నది చెప్పాలని చెప్పేసి అట్లా కూడా వ్యక్తులు ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తికైతే బిజినెస్ అర్థమైందో ఆ వ్యక్తి మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతాడు. సో ఈరోజు నా యొక్క సక్సెస్ కి ముఖ్య కారణం ఎవరు అంటే, ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్న, ఎంతో కొంత ఇన్కమ్ సంపాదిస్తున్నా, ఈ రోజు నా యొక్క ఇంటి ముంగట కారు ఉంది, ఇల్లు ఉంది అంటే సో ఏకైక కారణం ఏంటి అంటే సో అది నేను తీసుకున్న డిసిషన్. సో నాకు ఇచ్చిన వ్యక్తి అవకాశాన్ని చూపించిండు, కానీ అవకాశాన్ని తీసుకొని చేయకపోతే రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను చాలా మంది మడి పడుతూ ఉంటా, ఈవెన్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు కూడా చెప్తూనే ఉంటా, వాళ్ళు డిసిషన్ తీసుకోవట్లేదు కదా, మరి నేను ఆ వ్యక్తి యొక్క లైఫ్ని ఎట్లా మారుస్తా? మార్చలేను కదా. ఈ వ్యక్తి డిసిషన్ తీసుకోవట్లేదు, నేనేమో మంచి ఆపర్చునిటీ తీసుకోమని చెప్తున్నా, నేను హెల్ప్ చేస్తా అని చెప్తున్నా, నేను హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నా, చెప్పడానికి రెడీ ఉన్నా, కలిసి పని చేయడానికి రెడీ ఉన్నా, కానీ వ్యక్తి డిసిషన్ తీసుకోవట్లేదు. సో ఆ వ్యక్తి లైఫ్ ఎట్లా మారుస్తా? మార్చలేను. సో ఇక్కడ డిసిషన్ అనేది ఇంపార్టెంట్. సో మీ లైఫ్ మీకు మారింది అంటే సో అప్ లైన్ వల్ల కాదు, డౌన్ లైన్ వల్ల కూడా కాదు. మీ లైఫ్ మారింది అంటే అప్ లైన్ వల్ల కాదు, డౌన్ లైన్ వల్ల కాదు, మీరు తీసుకున్న డిసిషన్ వల్ల. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఒక పని చేసారు, ఆ పనిలో మీరు ఏదైతే పొందలేరో అది ఇక్కడ నుంచి పొందాలి, దానికోసం కష్టపడతారు, మీరు ఏదైతే డిసిషన్ తీసుకురో ఆ డిసిషన్ మీద మీరు నిలబడడం వల్ల, పని చేయడం వల్ల మీరు ముందుకెళ్తున్నారు.
ఒకవేళ అప్లైన్ వల్లనే మారింది, లేదంటే డౌన్ లైన్ వల్లనే మారింది అంటే, సో అందరి వ్యక్తులది కూడా మనం మార్చగలుగుతామా? మార్చలేము. మారే వ్యక్తుల్నే మార్చగలుగుతాం. అట్లా ఈ బిజినెస్ లో కూడా సో అర్థమయ్యే వాళ్ళకే బిజినెస్ అర్థమవుతుంది. సో కష్టపడే వ్యక్తులే ఇక్కడ పని చేస్తారు. 10 మంది మంచి కోరుకునే వ్యక్తులే ఇక్కడ సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఇక్కడ మీ డిసిషన్ స్ట్రాంగ్ ఉండాలి. సో మీ డిసిషన్ స్ట్రాంగ్ ఉంది అంటే, చాలా మంది పోయిన వాళ్ళు పని చేయని వాళ్ళ గురించి చెప్తే మాకు అప్లైన్ సపోర్ట్ లేదండి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నువ్వు ఒక షాప్ పెట్టుకున్నావు ఏదో ఒకటి. మీ ఊర్లో ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. సో ఆ సూపర్ మార్కెట్ బాగా నడుస్తుంది కదా అని చెప్పేసి నువ్వు కూడా ఒక సూపర్ మార్కెట్ పెట్టినవు. ఇప్పుడు సూపర్ మార్కెట్ నువ్వు పెట్టిన తర్వాత నడిపించే బాధ్యత నీదా కాదా? ఇప్పుడు సూపర్ మార్కెట్ ఓపెన్ చేయాల్సింది నువ్వేనా కాదా? షాప్ ఎందుకు పెట్టుకున్నావు? ఆ షాప్ ద్వారా నువ్వు డబ్బు సంపాదించాలనుకున్నావు. ఎందుకు? పక్క పొంటి సూపర్ మార్కెట్ బాగా నడుస్తుంది. నీకు కూడా ఆలోచన వచ్చింది ఏదైనా ఒక బిజినెస్ చేయాలని. సో అప్పుడు నువ్వేం చేసినావు? ఒక సూపర్ మార్కెట్ ను ఓపెన్ చేసినావు ఆయన లెక్కని. మరి ఆయన పొద్దున్నే లేచి రాత్రి వరకు దాని మీద ఏదైతే పని చేస్తున్నాడో దానికి ఆయనకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ కి నువ్వు డబ్బులను, ఆయన సంపాదించే డబ్బులను చూసినావు, కానీ ఆయన పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ యొక్క షాప్ని ఎట్లా రన్ చేస్తున్నాడు, సో నువ్వు అది చూడగలుగుతున్నావా? సో నేనేం చేసా? సూపర్ మార్కెట్ పెట్టినా, కానేమో నాది నడుస్తలేదు అని అంటావు. సో నడవట్లేకపోవడానికి కారణం ఏంటి అంటే, నేను పొద్దుగాల 10 గంటలకు తీస్తా, సాయంత్రం 6 గంటలకు బంద్ చేస్తా, నాకు నచ్చినప్పుడు తీస్తా, నచ్చినప్పుడు ఉంటా, కస్టమర్లతో ర్యాష్గా మాట్లాడతా, ప్రోడక్ట్స్ సరిగ్గా మెయింటైన్ చెయ్య. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకొని షాప్ నడుస్తలేదు అంటే, సో అక్కడ ప్రాబ్లమ్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి కదా. అక్కడ వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈ రోజు వెస్టేజ్లో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. సో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యిండు, నాకు సక్సెస్ రాలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిపెండెన్సీలో ఉన్నారు. అంటే డిపెండ్ అయిపోతున్నారు. ఎవరిపైన? అప్లైన్ పైన. సో తనని తను నమ్ముకోవట్లేదు, అప్లైన్ పైన డిపెండ్ అవుతున్నాడు. అప్లైన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చో, ఏదన్నా సిచ్యువేషన్ బాగోలేకనో అప్లైన్ బిజినెస్ లో లేడనుకుందాం, నువ్వెందుకు ఆపేస్తున్నావు? సో అప్లైన్ ఆగిపోతే నీ బిజినెస్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే నువ్వు డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఆగిపోతుంది. ఆగిపోయిన అప్లైన్ చేయకపోయినా నీకు అవకాశం ఇండివిజువల్ గానే వచ్చింది. అప్లైన్ ఉంటేనే నీ బిజినెస్ కాదు, నీ డిసిషన్ తోనే నీ బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ చాలా మందికి జరిగిన విషయమే. నా టీంలో కూడా బిజినెస్ లో స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు ఈరోజు బిజినెస్ లో లేరు. వాళ్ళ ఇన్కమ్స్ కూడా మంచిగా 40,000, 50,000, 70,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తులు కూడా బిజినెస్ లో లేరు. సో కారణం ఏంటి అంటే, అప్లైన్ పైన రాంగ్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ రాంగ్. ఎందుకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, నేను చేస్తేనే వస్తుంది ఈ ఫీలింగ్, నేను చేస్తే అప్లైన్కి వస్తుంది అన్న ఫీలింగ్. సో ఈ ఫీలింగ్ వల్ల చాలా మంది అవకాశాన్ని కోల్పోతున్నారు. అంటే అవకాశం ఉంది, చేతిలో ఉంది, వాళ్ళు సంపాదించే అవకాశం ఉంది కష్టపడితే, కానీ ఈ రాంగ్ ఫీలింగ్ వల్ల సో మైనస్ అయిపోతున్నారు. ఒకటే గమనించాలి, మనం ఎంత చేస్తామో మనకు వస్తుంది, అప్లైన్ ఎంత కష్టపడితే అప్లైన్కి వస్తుంది. అప్లైన్ వర్క్ అప్లైన్కే ఉంటుంది, డౌన్ లైన్ వర్క్ డౌన్ లైన్కే ఉంటుంది. నువ్వు అప్లైన్ కంటే ఎక్కువ సంపాదించాలంటే పెద్ద బిజినెస్ చెయ్యి, పెద్ద బిజినెస్ క్రియేట్ చేయి. సో ఆటోమేటిక్గా నీకు కూడా వస్తుంది. కానీ అప్లైన్కి వస్తుంది కదా అని చెప్పేసి సో నువ్వు ఈ బిజినెస్ లో నేను చేస్తే వస్తుంది అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. అది చాలా పెద్ద పొరపాటు. సో ఇక్కడ మనకు ఈగో అనేది మెల్లగా రేజ్ అవుతూ ఉంటుంది అంట. మైండ్ లో మనకు ఈగో అనేది మెల్లమెల్ల మెల్లమెల్ల పెరుగుతూ ఉంటుంది. సో ఆ ఈగో అనేది మనము ఒక విషయం తీసుకొని మనం దాగామనుకోండి, పక్కనున్న ఒక వ్యక్తి ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నేనేమో విషయాన్ని దాగా. ఇప్పుడు చనిపోయేది పక్కనున్న వ్యక్తి నేను. ఒక్కసారి చెప్పండి, ఎవరు చనిపోతారు? విషయాన్ని నేను దాగా, పక్కన పొంటి ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఇప్పుడు చనిపోయేది ఎవరు? తాగిన వ్యక్తే కదా. సో ఆ ఈగో అనే విషయాన్ని కూడా ఎవరైతే తాగుతారో, ఎవరైతే మైండ్ లో ఉంటుందో వాళ్ళే బిజినెస్ లో నుంచి కానీ లైఫ్ లో నుంచి కానీ మైనస్ అవుతూ ఉంటారు. ఆ ఈగో ఫీలింగ్ ఉంటే నీకున్న ఆ
నీ దగ్గరకు ఉన్న వ్యక్తులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఈగో ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ ప్రౌడ్నెస్ ఎప్పుడైతే వచ్చిందో, ఈరోజు మేమందరము చూడండి, లీడర్స్ అందరిని చూడండి, లక్షల్లో సంపాదించే వ్యక్తులు కూడా నార్మల్ గానే ఉంటారు. ఈగో ఉండదు. మంచిగా ఎక్కడ వచ్చినా పలకరిస్తారు, మాట్లాడతారు, చెయ్యమని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉంటారు. మాకు ఇట్లా సక్సెస్ వచ్చింది, మీరు కూడా లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు, మాకంటే గొప్ప స్థాయిలో వెళ్ళొచ్చు, ఎందుకంటే మేము చదువుకోలేదు, మేము ఇదిలో ఉన్నాం, మీరు మంచి చదువుకున్నది ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అక్కడ ప్రౌడ్నెస్ లేదు, మాకు వచ్చేటి చూపిస్తున్నాము, మిమ్మల్ని కూడా సక్సెస్ అవ్వమని చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఇగో ఉండకూడదు. లక్షల రూపాయలు సంపాదించినప్పుడు దూరం పెట్టాలి. కొన్ని కంపెనీలలో అప్లైన్ దగ్గరికి రావాలంటే కూడా బార్గేట్స్ దాటుకొని రావాలి, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఏ రోజు మనం ఎస్పీ బాధిత సార్ని కలవాలన్నా కూడా ఉరికొచ్చేస్తాం, సార్ దగ్గరకు వచ్చేసి కలుస్తూ ఉంటాం. ఓపెన్ గా పెట్టింది అంటే అంతా మనం ఒకటే అని చెప్పేసి. కానీ కొన్ని కంపెనీలలో బార్గేట్స్ ఉంటాయి, రానివ్వరు. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటాయి, దూరమే ఉంచేస్తారు. ఆ వ్యక్తిని దూరం నుంచి చూడాలంతే. ఈ రోజు మన అప్లయన్స్ డియూసిడి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏ సెషన్ లో చూసినా కూడా సో మనకు అతి దగ్గరలో ఉన్నారు, వాళ్ళతో కలిసి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చేసి అప్లైన్ పరిచయం చేపించేస్తారు. ఈయన అప్లైన్ సార్, ఈయన ఈ సార్కి 10 లక్షలు వస్తాయి సార్, చెప్పండి సార్ అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇర్రెస్పెక్టెడ్ గా మాట్లాడతారు. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, సో ఈ వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఏదో పట్టుకొచ్చేసిండు, చూపించేసిండు. ఈ చూపించిన వ్యక్తి, ఆయన ఫోటో దిగడం కూడా ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మైండ్ లో ఉండదు ఫోటో దిగాలి. ఈయన ఇప్పుడు మనము ఒక గొప్ప వ్యక్తి అని మనం అనుకున్నప్పుడే కదా ఫోటో దిగాలనుకుంటాం. ఆ వ్యక్తికి ఇంకా ఆలోచన లేదు, కానీ ఈయన మాత్రం నిలబెట్టి సార్తో ఫోటో దిగు, సార్తో ఫోటో దిగు. ఈయన సార్తో ఫోటో దిగు, ఈయన డిసిషనే తీసుకోలేదు. ఆ ఫోటో ఏం చేస్తాడు, పోయినాక డెలీట్ చేసి పెడతాడు. డెలీట్ చేసేదానికి అక్కడ టైం వేస్ట్ చేసాడు ఎందుకు? మనం సక్సెస్ అయినప్పుడు ఫోటో కావాలి, సక్సెస్ అయినప్పుడు నిన్ను పిలిచి నీ భుజం మీద చేయేసి మరీ దిగుతారు ఫోటో. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి. పోయి పోయి ఉరికి పోయి దిగుతా అని చెప్పేసి అంటే అంత టైం వేస్ట్ తప్పిస్తే ఏం లేదు. మనము డిసిషన్ స్ట్రాంగ్ గా తీసుకున్నాము అంటేనే మనకు ఫోటో కావాలా, ఏదో దిగినామా చేసినామా. ఈ ఎఫ్ఆర్ఈలో నెంబర్ ఆఫ్ పీపుల్స్ బుక్ పట్టుకొని వస్తారు, సిగ్నేచర్లు తీసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఎఫ్ఆర్ఈలో అసలు బుక్ లేదు, మనిషి లేడు, ఏడికి పోయిండో ఏమో. ఆ బుక్లో ఉన్న ఫోటో ప్రమోషన్ చేసి, సో ఈ వ్యక్తితో నేను ఫోటో దిగిన, ఈ సిగ్నేచర్ తీసుకున్నా, నెక్స్ట్ బుక్ లో నా ఫోటో ఖచ్చితంగా వస్తుంది అని ఆ నమ్మకంతో పనిచేసి నెక్స్ట్ బుక్ లో నీ ఫోటో వచ్చే విధంగా నువ్వు కష్టపడాలి. అప్పుడు ఆ బుక్ కూడా వాల్యూ ఉంటుంది. సిగ్నేచర్ తీసుకున్నాము, అయిపోయింది, ఫోటో దిగినాం, గ్యాప్ లేనంత ఫోటో దిగినాము, తర్వాత నెక్స్ట్ ఇయర్ కనబడుతున్నాడు అంటే నెలకే కనబడతలేడు, ఇంటికి వెళ్ళిండు, ఆ బుక్ను భద్రంగా బీరువా మీద పెట్టేసిండు, తన పని తను చేసుకుంటూ పోయిండు. సో నెక్స్ట్ ఇయర్ లో ఆ బుక్ లో ఫోటో వస్తుందా, లేదంటే ఈయనకి ఇంట్లోకి ₹1,00,000 చెక్ వస్తుందా? ఏది రాదు. సో కాబట్టి ఇక్కడ ఆ నిర్ణయం, ఆ గట్టి నిర్ణయం తీసుకుంటేనే సో మనము ఈ బిజినెస్ లో ముందుకెళ్తాము. అలాంటి నిర్ణయము మేము ఆ రోజులలో ఏమీ లేనప్పుడు తీసుకున్నాం. 2018లో అవకాశం తీసుకున్నప్పుడు సో మా ముంగట ఒక కారు ఉందా? కారులు లేవు. ఎవరన్నా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారా? వెస్టేజ్ తరపున ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఫారెన్ టూర్లు వెళ్ళిన వాళ్ళని చూసినామంటే ఎవరు లేరు. ఫారెన్ వెళ్ళిన వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ కంపెనీ నుంచి. స్టోర్స్ ఏమైనా దగ్గర ఉన్నాయంటే స్టోర్స్, నియర్ బై స్టోర్స్ లేనే లేవు. 50 నుంచి 60 కిలోమీటర్ల జర్నీ చేయాల్సిందే స్టోర్లకి. సో ప్లాన్స్ చెప్దాము అంటే మనకు తెలుగులో చెప్పే లీడర్స్ లేరు. సో అప్పుడప్పుడే మేము అందరం కొత్తగా స్టార్ట్ అయినాం. తెలుగులో లీడర్స్ లేరు, హిందీలో చెప్తున్నారు. మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి అని చెప్తారు, కానీ మీటింగ్లలో హిందీ సెషన్ చెప్తారు. ఎందుకంటే స్టేజ్ మీద చెప్పాలి అంటే సో అక్కడ లీడర్స్ హిందీలో చెప్పే వాళ్ళే ఉన్నారు, ఇంకా తెలుగులో లీడర్స్ రాలేరు. ఇప్పుడు మనము ఒక స్టేజ్ మీద మీ ప్లాన్ చెప్పాలంటే ఒక డైమండ్ డైరెక్టర్ని పిలుస్తున్నాం, స్టార్ డైరెక్టర్ని పిలుస్తున్నాం. ఆ రోజులలో సో ఆ హోదాలో ఉన్న వాళ్ళని పిలుస్తుండే, ఆ హోదాలో ఉన్న తెలుగులో చెప్పే లీడర్స్ లేరు. సో కాబట్టి అక్కడ హిందీ సెషన్సే జరుగుతుండే, ఆ హిందీ సెషన్స్ వినాలి, అర్థమైతే అర్థమైతే, లేకపోతే లేదు. సో వాటికి మనము పీపుల్స్ని గ్యాదర్ చేసుకొని వెళ్ళిపోవాలి. పీపుల్స్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తే వాళ్ళకి హిందీ అర్థమే కాదు. మళ్ళీ మనం ఎట్లాగో తెలుగులో చెప్తాము, కాకపోతే ఆడికి రావాలి అంటే అది నాకు అర్థమే కాదని చెప్పేసి ఎంతో మంది రిజెక్ట్ చేసేవాళ్ళు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లలోనే మనం బిజినెస్ నే అర్థం చేసుకొని వచ్చినాం. సో ఆ రోజు ఏమీ లేకున్నా కూడా బిజినెస్ ని అర్థం చేసుకొని ఇందులోకి వచ్చినాం. సో కాబట్టి బిజినెస్ పైన నమ్మకంతో మేము పనిచేసి సక్సెస్ అయ్యింది. సో ఈ రోజులలో
నమ్మకాన్ని 100 రెట్లు పెంచినాం. బెంజ్ కార్లు చూపిస్తా ఉన్నాం, కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నాము అని మీ కళ్ళ ముంగట చూపిస్తా ఉన్నాం. సో ఫారెన్ టూర్లు వెళ్ళేసి వచ్చినాం, ఒకటి కాదు, రెండు కాదు, 4, 5, 6 ఫారెన్ టూర్లు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన లీడర్స్. సో నియర్ బై 5-10 కిలోమీటర్లలో నెంబర్ ఆఫ్ మనకు స్టోర్స్ అనేటివి ఓపెన్ చేయించినాం. లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎంతో మంది వాళ్ళ లీడర్స్ తోని స్టోర్లు కూడా ఓపెన్ చేయించారు. సో ఈ రోజు ప్రతి దాంట్లో గైడెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం, నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రతి ఒక్క లీడరు. సో 25 లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని సో మీ వరకు వస్తా ఉన్నారు. సో కంపెనీ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఏ రోజు అయితే కంపెనీ స్టార్ట్ అయిందో ఆ రోజు నిర్ణయం తీసుకుంది, ప్రతి నెల 10వ తారీఖు నాడు డబ్బులు అకౌంట్లో వేసేయాలి అని చెప్పేసి. సో తీసుకున్న నిర్ణయం మీద ఈ రోజు వరకు కూడా ప్రతి నెల 10వ తారీఖు నాడు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, మనకు చెక్ రిలీజ్ అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఆ రోజు ప్రొడక్ట్స్ చాలా తక్కువ, క్వాంటిటీ తక్కువ, 140-150 ప్రోడక్ట్ ఉండే. ఈ రోజు 300-400+ ప్రొడక్ట్స్ కి మన కంపెనీ రీచ్ అయ్యింది. ప్రొడక్ట్స్ లాంచ్ చేసుకుంటూ కొత్త కొత్త ఇన్నోవేట్ ప్రొడక్ట్స్, బయట దొరకని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, రిజల్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ లో బీభత్సమైన రిజల్ట్స్, హెల్త్ లో బీభత్సమైన రిజల్ట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ లో బీభత్సమైన రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్. అప్పుడు రిజల్ట్స్ కూడా కనబడకపోతుంది, ఇప్పుడు రిజల్ట్స్ కూడా యూట్యూబ్ కొట్టినామంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ యొక్క రిజల్ట్స్, నాకు ఇది తగ్గింది, ఈ పంటకి ఇది వాడినా నాకు పంట ఇంత వచ్చింది, మొలకలు ఇన్ని వచ్చినాయి, ఈకలు ఇన్ని వచ్చినాయి అని, ఆ పంట ఇంత వచ్చిందని చెప్పేసి ఎంతో మంది రైతులు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. సో బ్యూటీ మీద వాడితే బ్యూటీ మీద ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పోయినాయి, ఇలాంటి వాడుకుంటే పోయినాయి అని చెప్పేసి అవి రిజల్ట్స్ ఉన్నాయి. సో రిజల్ట్ ఓరియంటెడ్ బిజినెస్ మనది, రిజల్ట్స్ 100% ఉంది. సో బిజినెస్ కూడా చాలా గొప్ప బిజినెస్. సో మరి ఇలాంటి ఒక గొప్ప బిజినెస్ లో మనము సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సో మనము ఈరోజు డిసిషన్ అనేది స్ట్రాంగ్ గా తీసుకోవాలా. సో ఆ స్ట్రాంగ్ డిసిషన్ మనం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా సో ఈరోజు మీరు ఒక విత్తనం నాటితే, ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనానికి ఏదైతే మనం చేయాల్సిన పని ఉందో అది చేయకపోతే సో ఇలాంటి ఒక చెట్టుని మనము ఫ్యూచర్ లో చూడలేము. సో విత్తనం నాటినప్పుడే ఇలాంటి చెట్టు వస్తుంది అన్న నమ్మకం మనలో ఉండాలి. విత్తనం నాటిన రోజే ఇలాంటి ఒక చెట్టు, మనం ఏ విత్తనం అయితే నాటినామో అలాంటి చెట్టే రాబోతుంది. మనము సో ఇది మామిడి టెంక నాటితే మామిడి చెట్టు వస్తుంది, కొబ్బరి టెంక నాటితే కొబ్బరి చెట్టు వస్తుంది, సో మర్రి విత్తనం నాటితే మర్రి చెట్టు వస్తుంది. మన మైండ్ లో ఎలాంటి విత్తనం మనం నాటుతున్నాము. సో విత్తనం నాటినప్పుడు చెట్టు రాలేదు, కానీ ఆ విత్తనం బలపడడానికి టైం పడుతుంది. ఆ విత్తనం అనేది సో మీకు బలపడి సో మీద చెట్టుగా డెవలప్ అవ్వాలి అంటే కిందల మీకు రూట్స్, ఆ రూట్స్ ఎంత పెరిగితే, ఎంత పెద్దగా పెరిగితే అంత పెద్ద చెట్టు అనేది మీకు తయారవుతుంది. అక్కడ అంత ఫ్రూట్స్ కావచ్చు, మీరు ఏదైతే చెట్టు పెట్టారో దాని యొక్క ఫలితాన్ని మీకు ఫ్యూచర్లో ఇవ్వబోతుంది. సో ఈ రూట్స్ మీకు బలంగా ఉండాలి. ఈ రూట్స్ అనేటి ఎంత బలంగా ఉంటే సో అంత పెద్ద స్థాయికి అయితే మనం వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఈ రూట్స్ అనేటి ఏంటి మన దాంట్లో? సో రూట్స్ అనేటియే మన యొక్క డౌన్ లైన్స్. మన యొక్క డౌన్ లైన్స్ అంటే మనము ఎవరితో మనం పని చేస్తున్నామో ఆ వ్యక్తులు సరైన వ్యక్తులై ఉండాలి. మనము రాంగ్ పీపుల్స్ మీద పనిచేసినప్పుడు మన యొక్క టైము, మనీ, ఎనర్జీ 3 పోతాయి. సిస్టమ్ మనం ఫాలో అవ్వాల్సింది సిస్టమ్ ని ఫాలో అయినప్పుడే మనం సక్సెస్ అవుతాం. సిస్టమ్ మీన్స్ ఏంటంటే సేవ్ యువర్ సెల్ఫ్, టైం, ఎనర్జీ అండ్ మనీ. అర్థమవుతుందా? టైం, ఎనర్జీ, మనీ పోతే తిరిగి రాంది సమయము. సో ఈ సమయాన్ని మనం కరెక్ట్ గా కాపాడుకోవాలి. ఇప్పుడు రైట్ వేలో ఉన్నాం, రైట్ సిచ్యువేషన్ లో ఉన్నాం. మన యొక్క బిజినెస్ చాలా పెద్ద బిజినెస్, పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. రైట్ టైంలో మనకు అవకాశం వచ్చింది, కానీ మన సమయాన్ని కరెక్ట్ ఉపయోగించుకుంటున్నామా? సమయం అయితే ఉంది, పని రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఆ పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉందనుకోండి, సో మనం ముందుకెళ్ళలేం. ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి అనే ఒక సిద్ధాంతం మనం చెప్తూ ఉంటాం.
చాలా మంది చెప్తుంటారు కదా, రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో ఇప్పుడు చేయాల్సిన పని అప్పుడు సాయంత్రం చేస్తలే అంటే సాయంత్రానికి ఇంకొక పని వచ్చేస్తుంది, ఇప్పుడు చేయాల్సిన పని సాయంత్రం కూడా అవ్వదు, అది రేపటికి పెండింగ్ అవుతుంది. సో రేపు ఇంకొక పని వచ్చేస్తుంది, సో డబల్ పని అవుతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో కాబట్టి ఈ ఈ పనిలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు వర్క్ చేయాలి, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కన్సిస్టెన్సీ. సో అంటే మన సమయాన్ని కన్సిస్టెన్సీ రూపంలో ఉపయోగించుకోవాలి. ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా కాకుండా ప్రతిరోజు మనం పని చేయాలి, ప్రతిరోజు ఫీల్డ్లోకి వెళ్ళాలి, మినిమం 1-2 వ్యక్తులని ఖచ్చితంగా కలవాలి, 100% వ్యక్తితో మాట్లాడాలి. మాట్లాడకుండా మన ఆపర్చునిటీ గురించి చెప్పని రోజు అంటూ ఉండకూడదు, చెప్పాలి. సో చెప్తేనే మన బిజినెస్ అనేది ఒక స్టెప్ ముందుకెళ్తుంది. సో ఆయన డిసిషన్ తీసుకోవడానికి ఆలోచన చేయడానికి టైం పడుతుంది. సో ఫాలో అప్ చేస్తే ఆ వ్యక్తి చేస్తాడో లేదో తెలుస్తుంది. సో కాబట్టి చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి మనము మనకు ఈ రోజు ఉండే సమయాన్ని ఎట్టి పరిస్థితులలో వృధా చేసుకోవద్దు. సో సమయం అనేది పోతే తిరిగి రాదు. ప్రాణము సమయము రెండు ఒకటే. పోయిన ప్రాణాన్ని తీసుకురావాలి అంటే సో సమయమే మళ్ళీ ఉల్టా రావాలా? ఉల్టా వస్తుందా సమయం? రాదు. పోయిన ప్రాణం ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు, పక్కపొంటి లారీ వస్తుంది, సడన్ గా బైక్ స్కిడ్ అయింది, కింద పడ్డాడు, జస్ట్ బండి అతని మీద నుంచి వెళ్ళిపోయింది, చనిపోయాడు. సో ఈ చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తీసుకురాగలుగుతామా? తీసుకురాలేము. కానీ ఈ చనిపోయిన వ్యక్తిని తీసుకురావచ్చు ఎప్పుడు? ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది మనకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, అంటే సమయము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. సమయం వెనక్కి వెళ్తే సో ఈ వ్యక్తి బతుకుతాడు. కానీ సమయం వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? ఓ 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఇస్తా, ఒక 10 నిమిషాలు వెనక్కి తిప్పగలుగుతామా? తిప్పలేము. సో కాబట్టి పోయిన సమయాన్ని తీసుకురాలేము. ఈ రోజు సమయాన్ని బొడగొట్టుకొని డబ్బును కాపాడుకుంటున్నామంటే వేస్ట్ అది. ఎందుకంటే ఈరోజు బయటకు వెళ్ళాలి అంటే సో ఇప్పుడు అంత దూరం వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఆ ఖర్చుకు భయపడి మనం వెళ్ళకపోతే దానికంటే విలువైన సమయాన్ని కోల్పోతున్నాము. మనం ఎవరికైతే చెప్పట్లేదో వాళ్ళు వేరే దాంట్లో బిజినెస్ లోకి వెళ్ళిపోతున్నారు, అది మనకే మైనస్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి సమయాన్ని బుడగొట్టుకోకండి, ఉన్న సమయాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోండి. మీ యొక్క టార్గెట్ ఉండాలి, కరెక్ట్ గా 1 year లో 1,00,000 ఇన్కమ్ సాధించాలి, నీతిగా నిజాయితీగా. సో నేను 1 year లో అయితే సాధించాలి, కానీ ఎట్లా పడితే అట్లా పని చేస్తాను అని చెప్పేసి సో ఆల్రెడీ వెస్టేజ్ లో ఉన్న వ్యక్తికి వెళ్ళి నేను క్రాస్ స్పాన్సరింగ్ చేస్తా, వాళ్ళ భార్యకి నేను ఐడి ఇస్తా, సో వాళ్ళ ఇంట్లో నేను ప్రోడక్ట్ అమ్ముతా, సో మీకున్న అప్లైన్ దూరం ఉన్నాడు, సో ఆయన మీకు హెల్ప్ చేయడు అని చెప్పేసి రాంగ్ మైండ్ సెట్ తోని రాంగ్ వర్డ్స్ మనం మాట్లాడినాం అనుకోండి, ఇలాగ చేసే వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. నాకు నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తారు, లీడర్సే నా బిజినెస్ ని ఖరాబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? నేను లీడర్స్ అనుకున్న వ్యక్తులు కూడా నా బిజినెస్ ని ఖరాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే వ్యక్తి దూరం ఉన్నాడు అని చెప్పేసి మైండ్ సెట్ చెప్పేస్తారు. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి దూరం ఉండొచ్చు, కానీ ఆయనతో నేను పని చేయగలుగుతా. సో ఆ వ్యక్తికి దగ్గరలో ఉన్న వ్యక్తి ఆయన ఏం చెప్తాడు? మీ అప్లైన్ దూరం ఉన్నాడు, సో దూరం ఉన్నాడు కాబట్టి సో నీ దగ్గరికి రాడు అని చెప్తాడు. మరి వెస్టేజ్ కంపెనీ సో మనకు 8 దేశాలలో బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తే మరి దుబాయ్లో ఎట్లా చేస్తావు? నేపాల్లో ఎట్లా చేస్తావు? బంగ్లాదేశ్లో ఎట్లా చేస్తావు నీ బిజినెస్ ని? నీకు తెలిసిన ఒక ఫ్రెండ్ మహారాష్ట్రలో ఉన్నాడు, నీకు తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబరు సో ఇక్కడ గోవాలో ఉంది, నువ్వు ఎట్లా పని చేస్తావు? అంటే వాళ్ళని వదులుకోమని చెప్పేస్తున్నావా? సో ఇక్కడ ఈ వ్యక్తి నా దగ్గరికి రావాలి అన్న ఇంటెన్షనే తప్ప సో ఈ బిజినెస్ లో దూరంతో సంబంధం లేదు. సో అట్లాంటి వ్యక్తులు డెవలప్ గారు. నా దగ్గరకు వస్తే సక్సెస్ అవుతావు, ఆయన మీ అప్లైన్ దూరం ఉన్నాడు అని చెప్పే వ్యక్తి ఎప్పటికైనా కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, సో దాన్ని అనుభవించాల్సిందే. సో ఎందుకంటే నేను అడిగే ఒక వ్యక్తికి, సార్ మీరు దూరం ఉన్నారు కదా, సో వాళ్ళు మీ దగ్గరికి రారు, హెల్ప్ చేయరు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి నాకు రిటర్న్ ఆ జాయిన్ అయిన వ్యక్తులు చెప్పారు. ఒక క్వశ్చన్ వేసా, మరి ఇప్పుడు నీకెవరైతే చెప్పారో ఆ వ్యక్తి ఆ ఉన్న ఏరియాలోనే పనిచేస్తాడా? ఆయనకి మరి వాళ్ళ ఫ్రెండో లేదంటే ఫ్యామిలీ మెంబరో హైదరాబాద్ లో ఉంటాడు, ఆయన వచ్చి చేయడా? వదిలేస్తాడా? నేను చాలా దూరంలో ఉన్నా కదా, మీరు చేయకండి, హైదరాబాద్ లో ఉన్న లీడర్స్ తో చేయండి అని చెప్తాడా? అలా చెప్పాడు. ఆ వ్యక్తి అక్కడ ఏం చెప్తాడంటే, నేను వస్తా, హైదరాబాద్కి వస్తా, నేను వర్క్ చేద్దాం, మీరు కష్టపడితే నేను ఎంత దూరమైనా వస్తా అని చెప్పేసి వాళ్ళకి చెప్తాడు. ఈ దగ్గర ఉన్న వ్యక్తికి ఏం చెప్తున్నాడు? సో మీ అప్లైన్ దూరం ఉన్నాడు, రాడని చెప్తున్నాడు. అంటే 2 మాటలు మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? వెస్టేజ్ కంపెనీ గురించి 2 మాటలు మాట్లాడుతున్నాడు. నేనైతే దూరం వెళ్ళి పని చేస్తా, కానీ నీకు మాత్రం నీ అప్లైన్ రాడని చెప్తున్నాడు.
సో అట్లాంటి వ్యక్తి ఎట్లా సక్సెస్ అవుతాడు? సక్సెస్ కాడు. కర్మ ఇస్ బ్యాక్. అతని టీంలో ఉన్న వ్యక్తులు కూడా అలాగే జరుగుతుంది. సో కాబట్టి ఇంకొక విషయం చెప్పాలా. సో కొంతమంది లీడర్స్ ఉంటారు, లీడర్సే నేను చెప్పేది. సో ఆ, మా అప్లైన్కి ఎల్ఓబి వస్తుంది కదా అని చెప్పేసి చివర్లో వచ్చే పీవీ దగ్గర స్టాప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లీడర్లు ఎట్లయితారు? లీడర్లు కాదు వాళ్ళు. 5,625 పీవీ ఒకవేళ మ్యాచ్ అయితే అప్లైన్ కి ఎల్ఓబి వస్తుంది అన్న ఇంటెన్షన్ మైండ్ లో ఉంటే అసలు నీకు జన్మలో ఎల్ఓబి రాదు. జన్మలో రాదు ఎల్ఓబి. ఎట్లా వస్తుంది ఎల్ఓబి? నీ అప్లైన్కే నువ్వు ఇవ్వలేకపోతున్నావు కదా, మరి నీకు ఎట్లా వస్తుంది? నీ కింద డౌన్ లైన్ నుంచే కదా నీకు రావాల్సింది. నువ్వు నీ అప్లైన్కి ఇస్తే నీకు ఎల్ఓబి వస్తుంది. నువ్వు అప్లైన్కి ఇవ్వనప్పుడు నీకు ఎల్ఓబి రాదు. అదే 5,000 పీవీలో ఎల్లకాలం ఉంటావు. 5,000 పీవీకి వచ్చే బిజినెస్ ఎంత, ఇన్కమ్ ఎంత? 10,000, 11,000. అంటే అదే జీతగాని లెక్కలనే ఉందాము. మనం ₹1,00,000 టార్గెట్ పెట్టుకొని 5,000 పీవీ దగ్గర మనము స్టాండ్ వేసుకొని కూర్చొని సో అప్లైన్కి ఎల్ఓబి వస్తుంది అనుకుంటే, సో మైనస్. ఇది కూడా చాలా పెద్ద మైనస్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, అప్లైన్ కి ఎల్ఓబి వచ్చిందా అనేది ఆలోచన చేయకూడదు. నా డౌన్ లైన్ కి ఎల్ఓబి ఇప్పిస్తున్నానా లేదా అనేది ఆలోచన చేయాలి. అప్లైన్ గురించి నువ్వు ఏం ఆలోచన చేయదు. అప్లైన్ అవకాశం ఇచ్చిండు, కథం. ఆయన లేడనుకో, నువ్వు అంతే. నీకు బిజినెస్ లో జాయిన్ చేయించిండు, నీకు అప్లైన్ లేడు, పని నువ్వు చేయాలి. పని నేను చెయ్య, నా అప్లైనే చెయ్యాల అని అనుకుంటే ఫెయిల్ అవుతావు. ఇంకొంతమంది లీడర్స్ ఉంటారు, నా అప్లైన్ ఎవరిని నా కింద జాయిన్ చేయించలేదు సార్ అని చెప్పేసి ఇట్లాంటి ఒక ఫీలింగ్ పెట్టుకుంటారు. ఇది కూడా నాకు అడిగారు, సార్ నేను మీ టీంలో నేను జాయిన్ అవుతా సార్, మరి మీరు నా కింద జాయిన్ చేపిస్తారా? వేరే వాళ్ళు అయితే జాయిన్ చేపిస్తా అన్నారు, మరి మీరు జాయిన్ చేపిస్తారా సార్ అని అన్నారు. అదేం ప్రాబ్లం? నేను ఖచ్చితంగా జాయిన్ చేపిస్తా. ఎందుకంటే నువ్వు నాకు రావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లోకి రావాలా, నువ్వు జాయిన్ అవ్వాలా, ఫస్ట్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, తర్వాత 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 చూద్దాం, ఉంటుంటావు పీక్తే వీక్తో, ఫస్ట్ అయితే రావాలా. సో అట్లా కొంతమంది ఉంటారు, ఫస్ట్ అట్లా తీసుకుంటారు, తర్వాత కథం. పట్టించుకోరు పట్టించుకోరు చేయరు. వాని గోస వానికే ఉంటది. ఐడి వచ్చేసింది, కథం ఏముండదు. నేను కూడా ఏం చెప్పా, ఇట్లా అడిగినప్పుడు ఖచ్చితంగా సార్ నేను మీ కింద జాయిన్ చేపిస్తా. ఎంతమందిని జాయిన్ చేపియాలా? సార్ ఒక్క ఇద్దరిని జాయిన్ చేపియండి సార్, సో మిగతా వాళ్ళని నేను చేసుకుంటా. ఓకే, హ్యాపీ. ఇద్దరిని నీకు జాయిన్ చేపిస్తా. ఆ ఇద్దరికి అప్లై నేనా నువ్వా? నువ్వే కదా. ఆ ఇద్దరి కిందాల మళ్ళీ ఒక ఇద్దరిని నలుగురిని జాయిన్ చెప్పి నువ్వు ఆటోమేటిక్గా. నేను జాయిన్ చేపిస్తా కానీ నువ్వు నలుగురిని జాయిన్ చేపి. ఇప్పుడు నేను ఇద్దరిని జాయిన్ చేపిస్తే అయిపోయింది, కానీ ఆయన నలుగురిని జాయిన్ చేపియాలి. నలుగురిని జాయిన్ చేపించే కెపాసిటీ నీ దగ్గర ఉంది. అప్పుడు ఏమంటే వాళ్ళ కింద నేను ఇద్దరిని జాయిన్ చేపిస్తారంటారు. నువ్వు నేను వేసిన ఇద్దరి కింద ఇద్దరిని జాయిన్ చేయించే బదులు ఆ నలుగురిని నువ్వే జాయిన్ చేయించుకుంటే ఈ నలుగురు ఆ నలుగురు 8 మంది యూసీడ్ అవ్వచ్చు కదా. నా ఇద్దరిని నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకేదైతే ప్రాబ్లం ఉందో నీకు కూడా అదే ప్రాబ్లం. నాకేమో ఉరికొచ్చేం జాయిన్ గారు, అశోక్ సార్ దగ్గర జాయిన్ అయిపోతా ₹1,00,000 వస్తాయని కాదు. అశోక్ సార్ దగ్గర జాయిన్ అయినా, ఎస్పి బారిల్ సార్ దగ్గర జాయిన్ అయినా పని నువ్వు చేయకపోతే రూపాయి రాదు. సో చేయాల్సిన పని నీదే. నీకెంత కష్టం ఉందో నాకంత కష్టం. నీ ఇంటికి దూరం ఎంతనో నా ఇంటికి కూడా అంతే దూరం. సో ఈ బిజినెస్ లో ఒకే ఒక ఫార్ములా, ఎవరు పని చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతే తప్ప అప్లైన్ వేస్తే సక్సెస్ అవుతారు అనుకుంటే. సో ఈ రోజు నేను డియూసిడి పిన్ లో ఉన్నాను. శ్రీనివాస్ సార్కి ఒక్క వ్యక్తిని కూడా నాకు స్పాన్సర్ చేయలే. నేను దగ్గర దగ్గర 600 మంది వరకు జాయిన్ చేయించా. నా పర్సనల్ గా 600 మంది వరకు జాయిన్ చేయించా. 600, నేను ఆరుగురు చెప్పట్లేదు, 600 మంది వరకు జాయిన్ చేయించిన. టోటల్ గా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పర్సనల్ కాంటాక్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పి 600 మంది వరకు నేను జాయిన్ చేయించాను. సో ఒక్క వ్యక్తిని కూడా నా అప్లైన్ శ్రీనివాస్ గారు జాయిన్ చేయించలే నా టీంలో. అర్థం చేసుకోండి. మరి నేను డియూసిడి పిన్ లో ఉండి 10 లక్షల చెక్ నేను ఎట్లా అచీవ్మెంట్ చేసిన? జాయిన్ చేయించకపోతే అచీవ్మెంట్ చేసిన. అదే జాయిన్ చేసింటే నాకేముంటుండే, ఆశ ఉంటుండే, ఇంకొక వ్యక్తిని జాయిన్ చేపిస్తే బాగుండు, నాకు ఎవ్వరు వింటలేరు సార్, ఇంకొక వ్యక్తిని జాయిన్ చేపిస్తే నేను బాగా ఆ, బాగా పనిచేస్తా అని చెప్పేసి మన మైండ్ అనేది పని చేయడం కంటే ఇక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి అనమాట. ఇక నాకు కింద ఇంకొక వ్యక్తిని జాయిన్ చేపిస్తే, ఇంకొకటి చెప్తాను, జాయిన్ చేపిస్తా. జాయిన్ చేయించిన వ్యక్తి పని చేస్తాడన్న గ్యారంటీ ఉంటుంది? జాయిన్ చేయించిన వ్యక్తి కూడా నీలాంటి మైండ్ సెట్ ఉంటే నా కింద అలా జాయిన్ చేపిస్తే చేస్తా అంటే, జాయిన్ చేయించుకుంటా పోయే బిజినెస్ కాదు ఈ బిజినెస్. జాయిన్ జాయిన్ చేయించుకుంటా పోయే బిజినెస్ అయితే కాదు.
లైఫ్ మార్చాలి, ఎదుటి వ్యక్తికి అర్థమైతేనే బిజినెస్ లో ఉంటాడు. సో అందుకే మనకు క్లియర్ కట్ గా గౌతమ్ బాలి సారు ఒక స్టోరీలో చెప్పిండు. సో గుర్రాలతో పని చేయండి, గాడిదలతో కాదు. గాడిదని గుర్రం అనుకొని మీరు ఎంత చెప్పినా కూడా గాడిది గాడిదనే, గుర్రం గుర్రమే అని చెప్పేసి గౌతమ్ బాలి సార్ చెప్పిండు, నేను కాదు. ఈ స్టోరీ చెప్పిండు. ఆ గుర్రం కూడా ఎట్లా ఉండాలంటే రేసు గుర్రం ఉండాలా, పెళ్లిలో షామియానాకి నడిపించే గుర్రం కాదు. అది పాట పాడితేనే టుకు టుకు అని నడిచే గుర్రం కాదు. సో పరిగెత్తే గుర్రం కావాలా, రేసులో పోటీ చేసే గుర్రం కావాలి, రేసు గుర్రం కావాలి. సో మనకు ఉండే వ్యక్తులను కూడా మనం ఏమంటామంటే, నువ్వు లీడర్, నువ్వు లీడర్, నువ్వు చెయ్యి, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఎంతసేపు నేను చేద్దాము, ఆయనతో చేస్తా, ఆయనకు సపోర్ట్ చేస్తా, గెలిపిస్తాను, మనం ఎంత ఇంటెన్షన్ మనకున్నా ఆ మనిషికి చేసేంత లేకపోతే ఎట్లా గెలిపించగలుగుతాం? గెలిపించలేం. సో ఒక పరుగు పందెంలో పరిగెత్తాలి, నేను గెలవాలి అన్న ఇంటెన్షన్ ఉండి దానికోసము ఆ అందులో పోటీ చేసే వ్యక్తి గెలుస్తాడు. కానీ సో నువ్వు కూడా గెలుస్తావు, పోయి నువ్వు కూడా పరిగెత్తుపో అని చెప్పేసి ఒక వ్యక్తి నేను ముంగటుకు నుక్కు ఆయన వెళ్ళి పరిగెడతాడా? గెలుస్తాడా? గెలవలేదు. ఇంటర్నల్ గా ఉండాలా, నేను గెలవాలి, సో నా లైఫ్ మార్చుకోవాలి. అసలు వాస్తవానికి వెస్టేజ్ లో సక్సెస్ అయితే ఏమొస్తుంది అంటే, నీ ఫ్యామిలీకి నువ్వు ఒక సెక్యూరిటీ ఇన్కమ్ క్రియేట్ చేస్తావు. ఈ రోజు ఉందా చెప్పండి? మీరు ఏదైతే పని చేస్తున్నారో నిజంగా గమనించండి, సెక్యూరిటీ ఇన్కమ్ ని మీరు తీసుకోగలుగుతున్నారా? మరి లేని చోట మనం పని చేస్తున్నాం కదా. పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం గొడ్డు చాకిరి చేస్తూ ఉన్నాము, పని చేయట్లేదని కాదు. ఇక్కడ ఉన్న అందరూ కూడా కష్టపడి పని చేస్తున్న వ్యక్తులే. ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నారు. కానీ మీ పనికి తగ్గ ఫలితం రావట్లేదు, వెస్టేజ్ ని చూజ్ చేసుకోండి అని మనం అంటున్నాం. మీ పనికి తగ్గ ఫలితం రావట్లేదు బయట, వెస్టేజ్ ని చూజ్ చేసుకోండి. సో వెస్టేజ్ లో మీకు ఎంత అయితే అంత సంపాదించవచ్చు. ఎంత సంపాదించినా ఒక రోజు మీరు పని చేయకపోతే మీ ఇంట్లోకి ఇన్కమ్ అనేది గ్యారంటీగా వస్తుంది. అలాంటి అవకాశం వెస్టేజ్ లోనే ఉంది. సో ఇది మనము చెప్తున్నాం. సో ఇది సాధించడం కోసమన్నా మనం పని చేయొచ్చు కదా. నేను సింపుల్ గా చెప్తాను. ఇక్కడ ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళకి ఎంత మందికి ఇల్లు ఉందండి? నిజంగా చెప్పండి, ఎంత మందికి స్వంత ఇల్లు ఉంది? రెంటెడ్ ఇళ్లలో ఎంతమంది నివసిస్తున్నారు? రెంటెడ్ ఇళ్లలో నివసించే వ్యక్తులు అందరూ హ్యాపీగా ఉన్నారా? ఒక్కసారి మీకు మీరు చెప్పండి. మీరు కిరాయి ఇంట్లో ఉన్నారు, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అబ్బా, నాకంటూ ఒక రెంటెడ్ హౌస్ ఉంది, నేను అంటూ ఒక వ్యక్తికి నేను 10,000 రూపాయలు కిరాయి కడుతున్నాను, హ్యాపీగా ఉన్నారా? మీ కష్టాన్నే కదా మీరు పొడగొట్టుకునేది. నెలంతా కష్టపడి మీరు సంపాదించిన డబ్బులు సో కిరాయి రూపంలో కడుతున్నారు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. మీ చేతి నుంచి ఒక ఇల్లు లేకపోవడం వల్ల మీ చేతి నుంచి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. మరి కిరాయి ఇంట్లో ఉండడం వల్ల హ్యాపీగా ఉన్నారా? సో కిరాయి ఇంట్లో ఉన్న వ్యక్తి 10 ఏండ్లు ఉన్నాడు, 10 ఏండ్లు ఉన్నాడు, ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ వ్యక్తి, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి భూమి మీద లేడు, చనిపోయిండు. ఆ ఇంటి ఓనర్ వచ్చేసి, మా ఇంట్లో మీ దహన సంస్కారాలు ఇవన్నీ తీసేసేయండి, బయటకు తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటారు. సో గమనించండి, 15 ఏళ్ళు నువ్వు రెంట్ కట్టినావు కదా, నీ ఇల్లు సొంతం, అది రెంటెడ్ ఇల్లే. నువ్వు ఉండేది రెంటెడ్ ఇల్లు, నీకంటే ఒక సొంత ఇల్లు ఉండాలని లేదా? సో నీ ఇంట్లో ఒక చెడు జరిగినప్పుడు, సో ఆ రోజు నువ్వు ఉన్నదే బాధలో, ఆ మీదికే ఇంకొక బాధ ఏంటంటే, దాన్ని ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ చేయకండి, బయటకు తీసుకెళ్ళండి అని చెప్పేసి. సో గమనించండి, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటావు, అదే నీకు బాధ చెప్పి వస్తుందా? అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, జరిగింది, ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ ఆ ఓనర్ ఏమంటున్నాడంటే, నా ఇంట్లో జరగొద్దు ఈ కార్యక్రమం, ఈ ఇంట్లో చేయొద్దు అని చెప్తాడు. అట్లా అన్నప్పుడు ఒక వ్యక్తి బస్ స్టాండ్ లో చేసుకున్నారు, చనిపోయిన వ్యక్తిని బస్ స్టాండ్ లో వేసుకొని ఒక ఫోటో నేను చూశాను. సో గమనించాను, అంటే సొంత ఇల్లు లేదు కాబట్టి. ఇప్పుడు వెస్టేజ్ ఎందుకు చేయాలంటే, నీ సొంత ఇంటి కోసం పని చేయ కదా, నీ సొంత ఇంటి కోసం నీ ఇంట్లోకి సామాను కొనుక్కో కదా, నీ సొంత ఇంటి కళ కోసం నువ్వు 10 మందికి చెప్పు కదా. నీ కళ అయితే ఉంది కదా. నువ్వు చేసే పనిలో నీ సొంత ఇల్లు అనేది లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డావు. నీ సొంత ఇంటి కోసము నువ్వు నిజాయితీగా ఎందుకు పని చేయదు? సో నీ కళ ఖచ్చితంగా సొంత ఇల్లు కావాలి అంటే అది వెస్టేజ్ నుంచే సాధ్యము. సో ఆ ఇల్లుని, ఎందుకంటే హైదరాబాద్ లో చూస్తున్నాను, 15-20 సంవత్సరాల నుంచి పనిచేసే వ్యక్తులకు కూడా సొంత ఇల్లు లేదు. 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. పెళ్ళైన కొత్తలో వచ్చి పిల్లలు పుడితే, ఆ పిల్లలు పెరిగి ఇప్పుడు పెళ్లిడికి వచ్చారు, సొంత ఇల్లు లేదు. మరి వాళ్ళు ఏం పని చేశారు? వాళ్ళు చేసిన పనిలో ఏమీ లేదని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు చేసే పనిలో నాకు కావాల్సినవి రావట్లేదని తెలుసుకోలేకపోతున్నారు.
అవకాశం ఉంది, సొంత ఇంటి కోసమే పనిచేయి. నువ్వు ప్రతి జేబులో నుంచి నువ్వు పెట్టే ప్రతి రూపాయి నీ సొంత ఇంటికి ఈఎంఐ అనుకో. ఈ రోజు మనం అంటాం, సార్ కోర్ చేయండి సార్, 160 పీబీ చేయండి. ఇప్పుడు 300 చేసారు అనుకోండి. సో మనం ఇంత ముందు వరకు చెప్పేది 150 160 పీబీ కోర్లు చెప్తున్నాం. అబ్బా 5,000 రూపాయలు పెట్టాలా? 5,000 రూపాయలు, 5,000 రూపాయలు ఎవరికి పెడుతున్నావు? నీ ఇంటికి ఈఎంఐ కడుతున్నా అనుకో కదా. ఇప్పటి నుంచి కడుతున్నా అనుకో, 2 సంవత్సరాల ముందే స్టార్ట్ చేసినావు. నీ ఇల్లు కల కోసము నువ్వు ఈఎంఐ కడుతున్నా అనుకో, అనుకోవడంలో తప్పేముంది? జేబులో నుంచి రూపాయి పోవద్దు, 1,00,000 రూపాయలు కావాలి. ఎంత సార్ మీ డ్రీమ్ ఏంటంటే 1,00,000. 1,00,000 కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా అంటే ప్రయత్నం ఏమీ లేదు. గదే వెళ్తున్నా, పని చేస్తున్నా, 8 గంటలు ఆడ పని చేస్తున్నా, 1,00,000 రూపాయలు వచ్చే దగ్గరనేమో గంట పని చేయట్లేదు. కొద్దిగా మాటలు అనేటివి సీరియస్గా ఉండొచ్చు. ఎవరికైనా నొప్పించినా, బాధ అనిపించినా కూడా ఇదే వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు 15,000 సంపాదించేటప్పుడు నేను ఎంతో అనుకుంటుంటి. సో వేరేటోళ్ళు కార్లలో తిరుగుతున్నారు, నా ముంగట కొంతమంది మంచి మంచి బైక్ వేసుకొని తిరుగుతున్నారు, సంపాదిస్తున్నారు. నేను ఇంత సంపాదించిన అంత సంపాదించిన అని చెప్పేసి అంటుంటారు. నేనేంద్రా ఇంత కష్టపడుతున్నా, ఇంత నిజాయితీ కష్టపడుతుంటే డబ్బులే వస్తలు. 15,000 రూపాయల కాడ మొత్తం కష్టపడుతున్నా, వచ్చిన కష్టానికి కూడా ఏదో ఒక కెమెరా ప్రాబ్లము, ఇంకేదో ప్రాబ్లం వచ్చిన డబ్బులు పోతా ఉన్నాయి. ఎంతో మనసులో ఎంతో బాధ ఉంటుండే. కానీ మనం మగవాళ్ళం కదా, ఏడవలేం కదా. ఆడవాళ్ళంటే ఏడుస్తారు, బయటకు తెలుస్తుంది. కానీ మగవాళ్ళు ఏం చేస్తారు, మనసులో బాధపడుతూ ఉంటారు. ప్రాబ్లమ్స్ అన్ని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఇంట్లో చూస్తే కరుసు, బయట వెళ్ళి పని చేద్దామంటే సో ఎంత పని చేసినా కూడా వస్తలేవు. పని ఒకటే వచ్చు మనకి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో అనుకుంటుంటే అనమాట, నాకంటూ ఒక సొంత ఇల్లు నేను కట్టగలుగుతానా? అసలు ఈడ బ్రతకడానికే కష్టం ఉంది, సొంత ఇల్లు ఏడికని వస్తుంది? ఉన్న పలంగా ఏదైనా సడన్ ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో. ఇప్పుడు మా అమ్మకు ప్రాబ్లం వచ్చింది, 2,00,000 రూపాయలు సో సర్జరీకి అయినాయి. 2,00,000 రూపాయలు సర్జరీకి అయినాయి. మొన్న మా తమ్ముడు చనిపోయిండు, దగ్గర దగ్గర ఇప్పటికి 3,5 లక్షల దాకా ఖర్చు అయింది. 3,5 లక్షలు ఖర్చు అయింది. కాలం ఎంత స్పీడ్ అంటే మే 1కి మా తమ్ముడు చనిపోతే ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇంకొక నెల అయిపోయింది అంటే రేపు 12 నెలలో ఆ సంవత్సరికం చేయాలా. సో మే 1 వచ్చింది, ఎంత వెళ్ళిపోయింది చూడండి. 365 రోజులు, అసలు కాలంలో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో ఒక్కసారి గమనించండి, సమయం మన కోసం ఆగట్లేదు, సమయం పోతూనే ఉంది. కానీ మనం ఎక్కడ ఉన్నాం? ఏడేసిన గొంగడ ఆన్నే ఉన్నట్టుగా ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నామా? సో అది మనం గమనించాలి. సో ఈరోజు వెస్టేజ్ ఆపర్చునిటీ సబ్బు షాంపూ వ్యాపారం కాదు, కొనుక్కోవాలా, కొనిపియాలా. సో చాలా మంది వ్యక్తులు చేస్తున్న పని ఏంటంటే కొనిపిస్తున్నారు, వదిలేస్తున్నారు. ఆ వదిలేసిన వ్యక్తులు అంటే వేరే వేరే టీంలలో నుంచి నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు, సార్ మేము అప్పుడు జాయిన్ అయినాం, ఇప్పుడు జాయిన్ అయినాం, మేము కొనుక్కున్నాము, మాకు క్లారిటీ ఏం చెప్పలేదు, చేయలేదు అంటారు. అంటే కొనిపించి వదిలేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జాయినింగ్ చేయించి వదిలేస్తున్నారు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు అవకాశం తెలియక కూడా వాళ్ళు వదిలేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చెప్పలేక, చెప్పని వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఎప్పుడు కూడా మనం జాయిన్ చేయించకూడదు. క్లారిటీగా చెప్పి వ్యక్తికి జాయిన్ చేయించాలా, తీసుకోవాలా, పని కూడా చేయాలి. ఇక మనం ఎంత చెప్పడానికి రెడీ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి పని చేయడానికి లేకపోతే అతని లైఫ్ అయితే మనం మార్చలేం. సో ఇక్కడ 2 సిచ్యువేషన్ గమనించండి. డౌన్ లైన్ సీరియస్గా ఉంటాడు, అప్ లైన్ సపోర్ట్ ఉండదు. అంటే అప్ లైన్ సరైన వ్యక్తి కాదు. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను. నా ఫ్రెండ్ ఏం చేసిండు, తన ఇంటి పక్కన ఉన్న వ్యక్తులని పిలిచిండు, ఒకరినో ఇద్దరినో పిలిచిండు. ముగ్గురు కలిసి ప్లాన్ విన్నారు. ఈ ముగ్గురు కలిసి ప్లాన్ విన్నప్పుడు సో ఇప్పుడు ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నేను వాళ్ళ ఫ్రెండ్ని జాయిన్ చేయించి ఆ ఫ్రెండ్ కింద మా ఫ్రెండ్ని జాయిన్ చేయాలన్నా, లేదంటే నా ఫ్రెండ్ పిలిచిండు కాబట్టి నా ఫ్రెండ్ని జాయిన్ చేయించి వాళ్ళ ఫ్రెండ్ని జాయిన్ చేయించన్నా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంది, నా ఫ్రెండ్ని నేను జాయిన్ చేపిస్తా, తర్వాత తన కింద వాళ్ళ ఫ్రెండ్ని జాయిన్ చేపిస్తా, ఆయన ద్వారా వచ్చిన ఆయన జాయిన్ చేపిస్తాను. ఈ రోజే జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ఈ రోజే జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు ఈ నా ఫ్రెండ్ వాళ్ళకి అప్లైన్ అవుతాడా లేదా? అప్లైనే కదా. మరి వెళ్ళి పని చేయమంటే చేస్తాడా? ఇప్పుడు నేను నీ దగ్గరికి ఎట్లయితే వచ్చినో అట్లా వెళ్ళి ఆయనతో కూడా నువ్వు వెళ్ళి పని చేయాలి, ప్లాన్ చెప్పాలంటే చెప్తాడా? చెప్పడు. అప్లైనే, పేరుకు అప్లైనే, కానీ ఆయన పని చేయడు. ఎందుకంటే ఇద్దరికి మైండ్ సెట్, నాలెడ్జ్ జీరో. ఇద్దరికి నాలెడ్జ్ జీరో కాబట్టి ఈ వ్యక్తి ఆ వ్యక్తితో వెళ్ళి పని చేయలేడు. ఎందుకంటే ఈయనకి కూడా భయం ఉంటుంది. సో అక్కడ ఏం పని చెప్పాలో తెలియదు. సో ఇప్పుడు ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో నా ఫ్రెండ్
ఒక నెల ప్రోడక్ట్ కొనుక్కున్నాడు, తర్వాత వదిలేసిండు, బిజినెస్ ను వదిలేసిండు. సో ఇప్పుడు ఆ కింద ఉన్న వ్యక్తి ఎవరిని చూస్తాడు? అశోక్ సార్ని చూస్తాడా, ఆ ఫ్రెండ్ని చూస్తాడా? అంటే ఫ్రెండ్నే చూస్తాడు, ఆబ్వియస్లీ ఫ్రెండ్నే చూస్తాడు. అరే నాకు జాయిన్ చేయించిన వ్యక్తే చేయట్లేదు కదా అని చెప్పేసి ఈయన కూడా సలహపడతాడు. ఎంతసేపు ఈయనను చూస్తాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు? ఈ ఫ్రెండ్ పని చేస్తేనేమో ఓకే, పని చేయకపోతే ఏంటంటే అయితలేదన్న నాతో నేడైతుంది, ఏదో మా ఫ్రెండ్ గాడు ఊక బలవంతం పెడితే ఆ రోజు విన్నా అంతే, ఒకసారి ప్రోడక్ట్ కొనుక్కున్నా కానీ నాతో అయితలేదు అంటాడు. ఈ కింద ఉన్న ఆయన కూడా ఈయన డిసప్పాయింట్ చేసేస్తాడు, ఈయన తెలియక. మీదున్న అప్లైన్ పని చేయడం రెడీ ఉన్నాడు, కానీ కింద ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అప్లైన్నే చూస్తున్నాడు, అంటే వాళ్ళ ఫ్రెండ్ని చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్ని చూసి ఈయనకు సక్సెస్ రాలేదు, నా ఫ్రెండే ఆపేషన్ అని చెప్పేసి ఈయన వీళ్ళ ఫ్రెండ్ని చూస్తున్నాడు తప్ప బిజినెస్ చూడట్లేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే బిజినెస్ చూడండి, మీకు తీసుకొచ్చి ఇచ్చిన అప్లైన్ మీకు పరిచయం చేసిన వ్యక్తితో కాదు ఇంపార్టెంట్. మీరు బిజినెస్ ఎలాంటి బిజినెస్ లో మీరు జాయిన్ అయ్యారు, అప్పుడు ఆ బిజినెస్ గురించి మీకు ఐడియా ఉంది అంటే మీకు లైన్ ఆఫ్ స్పాన్సర్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్ కి అప్లైన్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ కి ఆయనకి ఇంకొక అప్లైన్ ఉంటాడు. ఎవరైతే పనిచేసే వ్యక్తో ఆ వ్యక్తి యాక్టివ్ అప్లైన్ అంటారు. సో ఈ ఫ్రెండ్ని ఏమంటారు అంటే అప్లైన్ అన్నారు, స్పాన్సర్ అంటారు. ఇతను స్పాన్సర్, ఈయన అప్లైన్ ఇంకా కాలేదు, యాక్టివ్ అప్లైన్, గ్రోయింగ్ అప్లైన్. సో వీళ్ళు ఉంటారు మనకు పైన. నువ్వు పని చేయడానికి రెడీ ఉంటే నువ్వు ఈ అప్లైన్లకి నువ్వు కాంటాక్ట్ లో ఉంటే గనక నీకు బిజినెస్ లో ముందుకెళ్తావు. సో ఇది మనం చేయాల్సిన పని. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని చూసుకుంటూనే ఈ వ్యక్తి చేయట్లేదు కదా అని చెప్పేసి ఈ వ్యక్తి ఒక 6 నెలలు పని చేస్తాడు, ఆగుతాడు, నువ్వు కూడా ఆగుతావు, ఈ వ్యక్తిని చూసే ఆగుతున్నావు. సో అది కరెక్ట్ కాదు. సో కాబట్టి బిజినెస్ ని మనం బిజినెస్ గానే చూడాలా. సో ఇక్కడ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క డ్రీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రీమ్ లేని వ్యక్తి ఖచ్చితంగా ఆగుతాడు. డ్రీమ్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆగడు. ఎందుకంటే నీ డ్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక వర్క్ అయి ఉండాలి కదా. నీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏదో ఒక వర్క్ చేయాలి. నువ్వు కలగనుకుంటూ ఇంట్లో కూర్చొని నాకు బెంజ్ కార్ కావాలా, బెంజ్ కార్ కావాలా అని చెప్పేసి నువ్వు కలగంటూ ఉంటే నీ ఇంటికి బెంజ్ కార్ వస్తుందా? బెంజ్ కార్ కావాలి అనే దానికి ఏదో ఒక వర్క్ ని యాడ్ చేయాలి. ఆ వర్క్ యాడ్ అయితేనే నీకు బెంజ్ కార్ అనేది సాధ్యం అవుతుంది. మరి నీ కళకి నువ్వు చేసే వర్క్ ఏదైతే ఉందో, సో పాసిబిలిటీ ఉందా? నీ డ్రీమ్ ని అచీవ్మెంట్ చేసే పాసిబిలిటీ నువ్వు చేసే పనిలో ఉందా? సో 100% లేదు. సో లేదు కాబట్టి ఖచ్చితంగా నీ వర్క్ని మార్చుకోవాలా. నువ్వు చేస్తున్న వర్క్కి నువ్వు ఖచ్చితంగా ఒక రూపురేఖలు దిద్దాలన్నమాట. అంటే అందులో ఉన్న మార్పులు చేయాలి. నువ్వు చేస్తున్న వర్క్లో రిజల్ట్ లేదు అంటే, నీ డ్రీమ్ను ఫుల్ఫిల్ అయ్యేంత రిజల్ట్ లేదంటే నువ్వు నీ పనిని మార్చాలి. సో ఆ పని ఏంటి అంటే ఈ రోజులలో నెట్వర్క్ మార్కెటింగే. సో నీ పని చేస్తూ పార్ట్ టైంగా ఈ పని చేయొచ్చు. సో అప్పుడు నీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అచీవ్మెంట్ చేయగలుగుతావు. సో కాబట్టి టైము ఖచ్చితంగా నీ యొక్క డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే నీ యొక్క సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి, డబ్బును కాదు సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయి. చివరిలో డంపింగ్ చేద్దాము అనేది కొంతమంది ఉంటారు, కొంతమంది డంపింగ్ చేయమని కూడా ప్రోత్సహిస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, డంపింగ్ చేసిన ఏ వ్యక్తి కూడా సక్సెస్ లో లాంగ్ టర్మ్ లో ఉండడు. డంపింగ్ అంటే ఏంటంటే సో మనము ప్రొడక్ట్స్ ని బల్క్ లో కొనుక్కోవడము, అది డంపింగ్ అంటారు. ఎందుకంటే ఈ రోజు నేను ప్రొడక్ట్స్ బల్క్ లో కొనుక్కుంటా. ఏదో ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను ఆల్రెడీ ముక్కుసూటి చెప్పేసి ఎవరికైనా కూడా, సార్ నేను ఈ రోజు నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, డైరెక్టర్ అవ్వాలంటే నాకు 1000 PV తక్కువ ఉంది సార్, 1000 PV నేను కొట్టేస్తా అంటారు. 1000 PV కొట్టడం అంటే ఎంత? 35,000 రూపాయలు పెట్టి కొట్టాలి. అప్పుడు నువ్వు డైరెక్టర్ అవుతావు. డైరెక్టర్ అయితే నీకెంత వస్తుంది? 6,000, 5,000, 6,000 వస్తుంది. 5,000, 6,000 కోసం నువ్వు 30,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెడతావు? సో వద్దు అని చెప్పినాం అనుకోండి, సో ఈ 30,000 రూపాయలు, 35,000 రూపాయలు ఏడ ఖర్చు పెడతావు? నువ్వు పెట్టడానికి ఎట్లాగో రెడీ ఉన్నావు. 35,000 రూపాయలు నువ్వు నెక్స్ట్ మంత్ నువ్వు ప్లాన్స్ పెంచు, ట్రావెలింగ్ లో ఖర్చు పెట్టు, ఫుడ్ ఖర్చు పెట్టు, అక్కడ ఒక హాల్ తీసుకో, 1000 రూపాయల హాల్ తీసుకో, 500 రూపాయల హాల్ తీసుకో ఒక రోజుకి, తీసుకొని ఆ హాల్ ఖర్చు నువ్వు పెట్టుకో. ఈ ఖర్చు అక్కడ పెట్టుకొని అక్కడ మీటింగ్స్ ప్లాన్ చేయి, అక్కడ ప్లాన్ చేయి. ఈ ఖర్చు అక్కడ పెట్టుకో. అక్కడ కొంతమంది పీపుల్స్ బిజినెస్ లోకి వస్తారు. అట్లా ఒక నెలంతా పని చేస్తే కొత్త వ్యక్తులను ఒక 10-20 మందిని కొత్త వ్యక్తులను క్రియేట్ చేసుకుంటే వాళ్ళు 100 PV కొనుక్కుంటే, ఓ 20 మంది 100 PV కొనుక్కుంటే 2,000 బిజినెస్ వచ్చినట్టు, 2,000 PV వచ్చినట్టు. సో అంటే 60-70 వేల బిజినెస్ నువ్వు ఇట్లా క్రియేట్ చేస్తావు. అంతేగాని ఈ రోజు నువ్వు 35,000 రూపాయలు పెట్టి నువ్వు డైరెక్టర్ కంప్లీట్ అయిపోయింది, నీకు నెక్స్ట్ మంత్ 10వ తారీఖు నాడు 6,000 చెక్ వచ్చింది,
నువ్వు 6,000 చెక్ వచ్చింది, ఖర్చు పెట్టింది ఎంత? 35,000 రూపాయలు. 1000 పివి తక్కువ ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎట్లా చేస్తావు? మళ్ళీ 1000 పివి తక్కువ అవుతుంది. ఎందుకంటే నువ్వు కొనుక్కొని పిన్ను తెచ్చుకున్నావు. కొనుక్కొని పిన్ వస్తే నువ్వు నెక్స్ట్ మంత్ రీక్వాలిఫైడ్ ఎట్లయితావు? సార్ నేను డైరెక్టర్ అయితే బాగా చేస్తా సార్. ఎందుకు డైరెక్టర్ అయితే నేను ఎందుకు బాగా చేస్తావు? డైరెక్టర్ కానప్పుడు నువ్వే కదా. డైరెక్టర్ అయిన తర్వాత కొత్తగా వచ్చేది ఏముంది? డైరెక్టర్ కానప్పుడు నీకు చెక్ వస్తలేదా? 1000 రూపాయలు వస్తలేదా? 2000 వస్తలేదా? 500 వస్తలేదా? అది చెక్ కాదా? డైరెక్టర్ అయితే ఏదో పిన్ వస్తుంది అని నేను డైరెక్టర్ అని చెప్పుకుంటే వానికి ఏం తెలుసు? నువ్వు డైరెక్టర్ అయితే ఏంది, డియూసీడీ అయితే ఏముంది? కొత్తోనికి ఇది తెలియదు కదా. నేను డియూసీడీ అయితే ఏంది, నేను డైరెక్టర్ అయితే ఏంది. నువ్వు డైరెక్టర్ అయినా డియూసీడీ అయినా ఒకసారి నాకు ఒక 10,000 వస్తుంది, నాకు ఒక 50,000 వస్తుంది. 50,000 రూపాయలు చెప్పు. డైరెక్టర్ 50,000 రూపాయలు రెండు చెప్పండి. నేను వెళ్తా. ఇప్పుడు నేను వెళ్తా, సార్ నేను డియూసీడీ సార్ అని చెప్తా. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన డియూసీడీ అని చెప్పాడు, సార్ నాకు 50,000 వస్తుంది సార్ అని చెప్తారు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులలో ఎవరికి అర్థమైంది? డియూసీడీ అంటే అర్థమైందా? 50,000 వచ్చేటైన వ్యక్తిది అర్థమైందా? 50,000 వస్తుంది అన్న వ్యక్తికి అర్థమవుతుంది. అరే ఈయనకు 50,000 వస్తుందంట, ఈయన డియూసీడీ అంట, అంటే ఏంది సార్ అని అంటారు. మళ్ళీ క్వశ్చన్ చేశారు. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే ఏంది సార్ అంటే ఇది హైయెస్ట్ లెవెల్. ఈయనకి ఏ లెవెల్ తెలియదు కదా, ఆయనకు అవన్నీ ఎందుకు చెప్పాలా? నీకు వస్తున్న చెక్ చెప్పాలి కదా. సో ఇక్కడ మనం అదే మేనేజ్ చేస్తున్నాం. నేను డైరెక్టర్ అయితే నేను సాధిస్తా, అది చేస్తా, ఇది చేస్తా. డైరెక్టర్ అయిన తర్వాత చూడండి సార్, ఒక్కొక్కటి ఎట్లా చేస్తా అంటారు. ఏమి చేయడు. డైరెక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ రీక్వాలిఫైడ్ కూడా కాదు. రీక్వాలిఫికేషన్ కూడా కాదు. చాలా మంది చూస్తున్నా, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ సిల్వర్స్ వీళ్ళు పిన్నులు అచీవ్మెంట్ చేస్తారు, నెక్స్ట్ మంత్ రీక్వాలిఫికేషన్ కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే టీం లేకుండా అవుతారు కొంతమంది. కొంతమంది నిజాయితీగా పనిచేసి, సో వాళ్ళ క్వాలిఫికేషన్ టీం ద్వారా తీసుకొస్తారు. వాళ్ళు నెక్స్ట్ మంత్ కూడా టీం ద్వారా క్వాలిఫైడ్ అవుతారు. వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ వీళ్ళకి డబ్బు రాదు. ఫస్ట్ 6,000 చూసారా, నెక్స్ట్ మంత్ క్వాలిఫికేషన్ లేకపోతే ఆ చెక్ పడుతుంది. ఆ పడ్డదాన్ని జీర్ణించుకోలేరు. అరే నేను డైరెక్టర్ కాలేదు కాబట్టి పడ్డది కదా, 1000 రూపాయలు వచ్చిందంటే ఇప్పుడు 6,000 చూపించిన, ఇప్పుడు 1000 రూపాయలు చూపించగలుగుతానా? 1000 రూపాయలు చూపించా. ఇప్పుడు 1000 రూపాయలు చూపిస్తే ఏమంటాడు ఎదుటి వ్యక్తి? చూసినావు కదరా, నీకు అట్లే చెప్పిన, ఫస్ట్ పైసలు వస్తాయి తర్వాత రావంటాడు. ఈడు క్వాలిఫైడ్ అయ్యిండు, ఈ ఇంట్లో సామాన్ ఉంది, ఈ సామాన్ ఏం చేస్తాడు? డంపింగ్ చేస్తాడు. అంటే వేరే వాళ్ళకు జాయిన్ చేపిస్తాడు, ప్రొడక్ట్ అమ్ముతాడు, బిల్లు చేపియాడు. ఎందుకంటే ఈయన ప్రోడక్ట్ ఒడిచిపోవాలి కదా, ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ అయిపోవాలి కదా. ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది? డంపింగ్ అనేది మొదలయ్యి ప్రోడక్ట్ 100 రూపాయలు ఉంటే 50 రూపాయలకి ఇస్తా అని చెప్పి చీపు వెళ్ళిపోతాడు. ఆ 50 రూపాయలు కొన్నప్పుడు ఆ 50 రూపాయలు కొన్న వ్యక్తి దగ్గరికి ఇంకొక వ్యక్తి వెళ్ళిండు, సార్ వెస్టీజ్ ఆపర్చునిటీ ఇట్లా ఉంటది, ఇప్పుడు గ్రాన్యువల్స్ వచ్చేసి 700 రూపాయలకు ఉంటుంది సార్ మన దగ్గర అంటే, మొన్న 350కి ఇచ్చిపోయారు, నువ్వు 700 అంటున్నావు ఏందని చెప్పేసి వీడు అంటాడు. అర్థం చేసుకోండి బిజినెస్ ఎట్లా ఖరాబ్ అవుతుంది అనేది. ఇప్పుడు నేను డంపింగ్ చేయడం వల్ల అయింది. అదే డంపింగ్ చేయకుండా నిజాయితీగా నేను పనిచేసి ఉండి కరెక్ట్గా పనిచేసి ఉంటే ఎవరికన్నా మనము తక్కువ రేటుకి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాము? ఇవ్వలేము. ఎందుకంటే నేను లాస్ అవుతే ఎందుకు ఇస్తా? ఇలాంటివన్నీ జరుగుతాయి. చెప్పాలంటే చాలా ఉంటాయి. మనము నిజాయితీగా పనిచేసిన వ్యక్తులనే సక్సెస్ఫుల్ లీడర్స్గా చూడగలుగుతాము. సో పనిలో నిజాయితీ ఉంటే, కరెక్ట్గా పని చేయగలిగితే మనం పెద్ద బిజినెస్ చేస్తాం. ఈరోజు లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటారు అంటే మన వీళ్ళందరి దగ్గర నిజాయితీ ఉంది, నిజాయితీగా పనిచేసారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు. ఏదో డంపింగ్లు చేసుకుంటూ పోతే డంపింగ్లు ఎప్పటికీ పనిచేయవు. ఈ రోజు కొనుక్కున్న వ్యక్తి ఇంట్లో స్టాక్ ఉంది అంటే నెక్స్ట్ మంత్ ఎందుకు కొంటాడు? మళ్ళీ 2వ తారీఖు నాడు కొనుక్కోమంటే కొంటాడా? నేను 30,000 సామాన్ కొనుక్కున్నా, 2వ తారీఖు నాడు కొనుక్కోమంటే 30,000 సామాన్ ఆల్రెడీ ఇంట్లో ఉంది, మళ్ళీ నేను ఏం కొనుక్కోవాలి? సార్ మీరు కోర్ లీడర్ ఉండాలంటే ఆల్రెడీ సామాన్ అయిపోతే మనము 5,000 సామాన్ కొనుక్కోవాలా, మన ఇంట్లోకి వాడుకోవాలా, అది కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ మంత్కి జీరో, అక్కడ ప్రోడక్ట్ ఉండొద్దు. అప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెష్గా మళ్ళీ ప్రోడక్ట్ కొనుక్కొచ్చుకుంటాం. నేను 30,000-40,000 రూపాయల సామాన్ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ నేను 5,000 సామాన్ కొనుక్కోవాలంటే కొనుక్కోబుద్ధి అవుతుంది ఎవరికన్నా? కాదు. బిల్లులు కాదు, ఇది అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక ఏమవుతాడంటే ఒక లీడర్ నుంచి సేల్స్ మ్యాన్ అయిపోతాడు. సో అక్కడికి ఇక్కడికి తిరుగుకుంటా ప్రోడక్ట్ అమ్ముకుంటూ కూర్చుంటాడు, బిల్లులు అయితే చేయడు. సో బిల్లులు చేయకపోతే పైన ఉన్న అప్లైని ఈ రోజు డంపింగ్ చేయడానికి ఫోకస్ చేసిన నెక్స్ట్ మంత్ మళ్ళా పీవీ రాదు. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ బిజినెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒకటే కమిట్మెంట్, నిజాయితీగా ఉన్న, సక్సెస్ వచ్చినా సరే రాకున్నా సరే, వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు, నేను నిజాయితీగా ఉంటా. నాకు 10 లక్షల చెక్కులు రేపు 1,00,000 రూపాయలు వచ్చినా సరే నేను ఒకరిని అన్యాయం చెయ్య, ఒకరిని మోసం చెయ్య, సో ఎవరిని క్రాస్ స్పాన్సరింగ్ చెయ్య. సో ఎవరితో ఏం అవసరం లేదు. ఈ బిజినెస్ అట్లా చేస్తే ముందుకు వెళ్తే వెళ్తుండొచ్చు, వాళ్ళు ఏదో ఒక రోజు అనుభవిస్తారు, ప్రాబ్లమ్స్ అనుభవిస్తారు.
వాళ్ళకి ఈరోజు మంచిగా ఉన్నా ఒకరోజు అది మళ్ళీ కర్మ ఇస్ రిటర్న్ అన్నట్టుగా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఆ ప్రాసెస్ లో మనం వెళ్ళకూడదు. పనిని కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. మనము ఎఫ్ఆర్ఈలోకి రమ్మని చెప్తా ఉన్నాం. ఎఫ్ఆర్ఈలోకి వస్తున్నారు, గత 4 సెషన్ల నుంచి ఎఫ్ఆర్ఈలోకి వస్తున్నారు. సో వాళ్ళందరూ ఎటు పోయారు? సో అంటే ఆడ సీరియస్ లేని వ్యక్తులు అందరు వెళ్ళిపోతారు, సీరియస్ ఉన్న వ్యక్తులే మిగులుతారు. జల్లెడ పట్టినట్టు అనమాట. మనం బియ్యంలో రాళ్ళని ఏరేస్తాం, బియ్యాన్ని కాదు కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మనం నెంబర్ ఆఫ్ పీపుల్స్ చెప్పాలా, లీడర్స్ ని పక్కన పెడతాము, వేస్ట్ ఉన్న పర్సన్స్ అందరు వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత నాలెడ్జ్ లేకపోతే వెళ్ళిపోతారు. సో నిజాలు చెప్తే ఎవరు కూడా నచ్చయి. సో ఇదే వాస్తవం ఏదైనా కూడా. సో సీరియస్ గా పనిచేద్దాం. వెస్టేజ్ అనేది ఫ్యూచర్. మీరు డిసైడ్ అవ్వాలా, అప్లైన్ పైన డిపెండ్ అవ్వద్దు. మీరు పని చేయడానికి అయితేనే బిజినెస్ చేయండి. మీరు డిపెండ్ అయినా, మీకు సరిగ్గా ఈ బిజినెస్ పైన నమ్మకం లేకపోయినా, పని చేసే ఉద్దేశం లేకపోయినా, ఎమ్మడే బిజినెస్ లో నుంచి వెళ్ళిపోవడమే బెటర్. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. 4 రోజుల తర్వాత ఎట్లా వెళ్ళిపోతారు. నాకు ఎంతో మంది వెనక్కి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందిని చూస్తున్నా అంతే, కానీ వాళ్ళ లైఫ్ మారట్లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు తప్ప లైఫ్ మారట్లేదు. నేను కష్టపడడానికి రెడీ ఉన్నా కాబట్టి కొత్తగా టీంను క్రియేట్ చేయగలుగుతా. నేను చేస్తేనే టీం వచ్చింది కదా. నేను పని మొదలు పెట్టకపోతే టీం అయితే క్రియేట్ కాకపోతుండే. ఆ టీంని నేను రీస్టార్ట్ కూడా చేయగలుగుతా. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. నాకు కావాల్సింది లీడర్. సో చెప్పింది చేసే పర్సన్ కాదు. సో తన కోసం తను చేసే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి కోసం నేను వెతుకుతున్నా, ఇంకా వెతుకుతున్నా. అలాంటి లీడర్స్ నాకు కొంతమందే వచ్చారు. అలాంటి లీడర్స్ నేను వెతుకుతున్నా. సో అలాంటి వ్యక్తులు మన బిజినెస్ లోకి వచ్చిరంటే హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. సో పని చేయని వ్యక్తులే చాలా చాలా ఇవి ఇవి చెప్తా ఉంటారు, కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అప్లైన్స్ మీద కంప్లైంట్ కానీ, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి అప్లైన్ చెప్పడం కానీ, పని చేయకుండా పని చేసినామని చెప్పేది అంతా కూడా పని చెయ్యని వ్యక్తులు చేసే పని. ఇదంతా పని చేసే వ్యక్తి నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాదు. నాకు దాసు సార్ నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాదు, ఒక్క కంప్లైంట్ కూడా రాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అవకాశం ఇచ్చిన కదా అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీతో ఉంటాడు. సో లక్షల రూపాయలు సంపాదించినా కూడా, సో ఈ రోజు ఇక్కడ మన దగ్గర అంత రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తాడు. ఈజ్ ద లీడర్. లీడర్ అంటే అట్లా ఉండాలి. ఒక్క కంప్లైంట్ కూడా నా దగ్గర తీసుకురాడు. నాతో అవసరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నా సెషన్ తీసుకుంటాడు. సార్ మీతో ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను, కానీ నా అవసరం ఉన్నప్పుడు నాతో మాట్లాడతాడు. ఆయనకు కావాల్సిన టైంని తను తీసుకుంటాడు. సో ఊరికి అప్లైన్ పైన డిపెండ్ అవ్వడము, అప్లైన్ తో మాట్లాడడం, అప్లైన్ తో చేయడం, అప్లైన్ ఉంటేనే ఇవన్నీ వేస్ట్. చూసి 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 8 సంవత్సరాల నుంచి బుర్ర బద్దలైపోతుంది. ఎంతో మంది ప్రాబ్లమ్స్ చెప్పిన వాళ్ళందరూ పోయారు, ప్రాబ్లమ్స్ చెప్పిన వాళ్ళందరూ బిజినెస్ లో నుంచి వెళ్ళిపోయారు. ప్రాబ్లమ్స్ చెప్పకుండా. సో ఇంట్లో ప్రాబ్లంలు ఎట్లా మారుస్తాం? భార్య భర్తలు గొడవ ఉంటే నేను వచ్చి ఎట్లా మారుస్తా? భార్య భర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు మార్చుకోవాలా? బిజినెస్ కి భార్య భర్తలు తీసుకొచ్చి పెడితే అది బిజినెస్ అవ్వదు. అది ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాము, సార్ మా భార్య ఇట్లా అన్నది, నా భర్త అట్లా అన్నది అని చెప్పేసి ఆఫీస్లో ఆఫీసర్కి మనం చెప్తామా? చెప్పాం కదా. అది నా పని దగ్గర ఇవన్నీ ఎందుకు చెప్తాం? పనిని పనిగానే చేయాలా, మిగతా అన్ని పక్కన పెట్టాలి. సో పని చేయడానికి రండి. వెస్టేజ్ అనేది ఫ్యూచర్. ఉన్నా లేకున్నా వెస్టేజ్ లో చాలా మంది లైఫ్లు అయితే మారినాయి, మారబోతున్నాయి. అందులో మనం ఉన్నామా అనేది డిసైడ్ అవ్వాలంటే మన పని డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి గట్టిగా ప్లాన్ చేయండి. సో చెప్పాలంటే ఇంకో 2-3 గంటలైనా మాట్లాడుతూనే ఉంటా. సో ఒకప్పుడు మాట్లాడాలంటే వాటర్ అందించేవాళ్ళు. సో ఈరోజు వాటర్ అందించాలంటే వాటర్ తాగకుండా కూడా గంటలు గంటలు మాట్లాడే సో క్లారిటీ నా దగ్గర ఉంది, పనిచేసే శక్తి ఉంది. సో ఎవరి మీద నేను డిపెండ్ అవ్వలేదు. సో మీరు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉండండి, పని గట్టి చేయండి. మీ ఫ్యూచర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న వెస్టేజ్ కంపెనీ ద్వారా డిసైడ్ చేసుకున్నారు. పక్కదారులు చూడకండి. చాలా మంది పక్కకున్న కంపెనీలను చూస్తున్నారు, వేరే వేరే కంపెనీలను చూస్తున్నారు. దానికి ఒకటే సొల్యూషన్ చెప్తాను. పోలీస్ ఎవరైతే పోలీస్ ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోస్ట్ ఆఫీస్ కాదు. ఇది ఒక్కసారి గమనించండి. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, ట్రాన్స్ఫర్ అయినా కూడా పోస్ట్ ఆఫీస్కి అయితే కాదు. ఇక్కడ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ నాకు ఇది వద్దు అని వదిలేసుకొని ఇంకొక కంపెనీ, ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బయట ఉన్న కంపెనీలను చూసుకుంటారు కొంతమంది. సో వాళ్ళు అక్కడ కూడా చేయాల్సింది నెట్వర్కే, అంటే పీపుల్స్ తో చేయాల్సిన బిజినెసే. సో పీపుల్స్ తో చేయాల్సిన బిజినెస్ ని ఇక్కడే చేయకపోతే అక్కడ ఏం చేస్తావు? అక్కడైనా ఇక్కడైనా సేమ్ ప్రాసెస్ అయితే ఒకటే. కంపెనీ మారుస్తున్నాం అంతే, పని చేసే పద్ధతిని మార్చట్లేదు, పని అదే ఉంటది. సో కాబట్టి
పనిని మార్చొద్దు. ఒకసారి అవకాశం వచ్చింది. మన ఫేస్ వాల్యూ కూడా ఇంపార్టెంట్. ఇది కాకపోతే ఇంకోటి చేస్తా, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తా అంటే నిన్ను నమ్మి వచ్చిన వ్యక్తులను ఎంతో మందిని నువ్వు మోసం చేస్తున్నట్టే. కంపెనీని మారుస్తున్నావు అంటే మోసం చేస్తున్నట్టే. అనవసరంగా సో అట్లా మార్చకండి. ఎందుకంటే ఈ కంపెనీ కంటే గొప్ప కంపెనీ లేదు. ఈ కంపెనీలో ఎంత కావాలంటే అంత సంపాదించే అవకాశం ఉంది. మన కళ్ళ ముంగట కనబడుతుంది. సో నాకు రావాలంటే నేను కష్టపడాలి. సో దాన్ని ఒక్కటే మనం ఫోకస్ చేసుకోవాలా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ప్లాన్ చేయండి. సో ఎవరినైనా హర్ట్ చేసిన మాటలు ఉంటే కనుక ఐఎమ్ వెరీ సారీ. సో ఎందుకంటే సో హట్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అది కూడా చెప్తాను. నేను ఏదైనా తప్పు చేసినప్పుడు అదే మాట చెప్పినప్పుడు అది నేను తీసుకుంటాను. నేను తప్పే చేయకపోతే సో ఆ మాట నేను ఎందుకు తీసుకుంటా? క్రాస్ స్పాన్సరింగ్ గురించి చెప్పినప్పుడు క్రాస్ స్పాన్సరింగ్ చేసిన వాళ్ళకి ఈ మాటలు పోతాయి తప్ప అందరికి పోవు. అర్థం చేసుకోండి. మీటింగ్లకు రానే రారు కొంతమంది అవి ఇవి చెప్తుంటారు అన్నప్పుడు మీటింగ్లకు రానోళ్ళకి ఆ మాటలు తగులుతాయి తప్ప వచ్చేటోళ్ళకి ఎందుకు తగులుతాయి? అలా ఎవరైతే తన మీదకి తీసుకొని హట్ అవుతున్నారో వాళ్ళు నిజంగా ఆ పని చేసి ఉంటేనే తీసుకుంటారు. అంతకైతే మించి కాదు. సో కాబట్టి సో సీరియస్ గా పనిచేయండి. జీవితంలో ఒక్క అవకాశము మన లైఫ్ చేంజ్ చేసే అవకాశము. సో మీకు వచ్చింది. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ పనిని నమ్మండి. సో అదే మీకు రిజల్ట్ తీసుకొస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.